సో, పార్ట్ టైమ్ అనేది ఇవాళ రేపు చాలా బాగా నీడ్ అనేది అయిపోయింది. సో, పార్ట్ టైమ్ జాబ్ చేయాలన్నా, ఫుల్ టైమ్ చేయాలన్నా కొందరు మార్కెట్‌లో ఆల్రెడీ చేస్తా ఉన్నారు. ఇబ్బంది పడతా ఉన్నారు. కొందరేందంటే ఇటువంటి సిస్టమ్‌ని బిలీవ్ చేయడం గూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ నేను చెప్పేదేందంటే మీకొక కెరియర్ ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనుకోండి. అది కెరియర్ గాబట్టి ఎంత డబ్బులు ఖర్చయినా, ఎంత స్ట్రగుల్ అయినా గూడా చాలామంది అది అచీవ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. కాబట్టి అటువంటిది ఒక కెరియర్ ఆపర్చునిటీ చెప్తున్నాను. కెరియర్ మనం నిలబెట్టుకోవాలంటే మన వాల్యూస్, మన ఎథిక్స్, మన స్కిల్స్ అవన్నీ గూడా మనకు తెలుసు. ఆ యొక్క స్కిల్స్, ఆ యొక్క ఎథిక్స్, ఆ యొక్క టాలెంట్‌ని మనం ఎక్కడ కరెక్ట్ ప్లేస్‌లో మనము మనం ఏమంటాము ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ మనము సక్సెస్ అనేది అవుతాం. కానీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే మనకు స్కిల్స్, వాల్యూస్ ఉంటే సరిపోదు. మనము కొన్ని మన డే టు డే లైఫ్‌లో మనం కొన్ని మార్పులనేవి పొందాలి. ఏంటి ఆ మార్పులనేది ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ ఈ 10 పాయింట్స్ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళ లైఫ్‌లో ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కొట్టని వాళ్ళు గూడా వాళ్ళ కెరియర్ అనేది నిలబెట్టుకోవచ్చు. కాబట్టి ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఎందుకు? కెరియర్ ఎందుకు? ఆల్రెడీ మనం ఏదో ఒక జాబ్ గాని, బిజినెస్ గాని చేస్తూనే ఉన్నాము. మళ్ళీ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎందుకంటే వచ్చే ఇన్‌కమ్ ఎంతమందికి సరిపోతుంది? ఎంతమంది డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. రైట్. కాబట్టి మన డ్రీమ్స్, మన ఎయిమ్స్ ఫుల్‌ఫిల్ కావట్లేదు కాబట్టి ప్రెజెంట్ చేస్తున్న జాబ్ గాని, బిజినెస్ గాని వదిలేసి మళ్ళీ పార్ట్ టైమ్‌గా చేసేవాళ్ళు చాలామందున్నారు. రకరకాల వ్యక్తులకు రకరకాల డ్రీమ్స్ ఉంటుంది. కానీ బాధ్యత గల వ్యక్తికి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటుంది. అదేంటంటే సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి. పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్‌లలో, కాలేజెస్‌లో చేర్పియాలి. అమ్మాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. అమ్మాయి అయితే పెళ్లి చేయాలి. అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఓల్డ్ ఏజ్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇవి ఎంత తక్కువ పెట్టుకున్నా లీస్ట్‌గా నార్మల్‌గా బ్రతకాలన్నా 4-5 క్రోర్స్ కావాలి. ఇది కూడా లీస్ట్ చెప్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీస్‌లలో 4, 5 కోట్లకు మీకు ఒక అపార్ట్‌మెంట్ రావడం కూడా చాలా చాలా కష్టము. కాబట్టి ఇది కూడా చాలా చాలా తక్కువ. అయినా ఒక 4, 5 కోట్లుంటే మనం హ్యాపీగా బ్రతకొచ్చా లేదా? హ్యాపీగా బ్రతకొచ్చు. మరి 4, 5 కోట్లు సంపాదించడానికి మన ముందున్న మార్గం ఏంటంటే వెదర్ జాబ్ అయినా చేయాలి, లేదంటే బిజినెస్ అయినా చేయాలి. జాబ్ చేద్దామంటే లిమిటెడ్ సాలరీ అడిగినంత ఇవ్వరు. రైట్? ప్లస్ ఎవరికి లక్షల్లో సాలరీ రావాలంటే చాలా కష్టం. కాబట్టి కాంప్రమైజ్ లైఫ్, టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండదు. ఒకవేళ బిజినెస్ చేయాలంటే ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ కావాలి, రిస్క్ తీసుకోవాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి. అవన్నీ మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని, రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి చాలామంది జాబ్ చేయరు, బిజినెస్ చేయరు. మరి జాబ్, బిజినెస్ లేకుండా మన యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయలేమా అంటే యెస్. చేసుకునే ఒక అవకాశం కూడా మార్కెట్‌లో ఉంది. సో, ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు డబ్బులనేది సంపాదించొచ్చు. ఓకే. ఇది గవర్నమెంట్ అప్రూవల్‌తోని రన్ అవుతున్నటువంటి సిస్టమ్స్. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. గత ఒక 30, 40 ఇయర్స్‌గా రన్ అవుతా ఉంది. కానీ ఇక్కడ కంపెనీ ఏందంటే మీ యొక్క డబ్బులు అడగట్లేదు. మీరు ఒక జస్ట్ టైమ్‌ని కేటాయిస్తే చాలు మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకి రియల్ ఎస్టేట్ అనుకోండి. రియల్ ఎస్టేట్ మంచిదా కాదా అంటే రియల్ ఎస్టేట్‌లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలానే ఈ నెట్వర్క్ సిస్టమ్‌లో కూడా పాజిటివ్, నెగటివిటీ 2 ఉంటుంది. కాబట్టి మనము ఏ కంపెనీలో చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి కంపెనీ అనేది మనము కంపెనీలు ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్, కంపెనీ యొక్క ఎక్స్‌పీరియన్స్. కంపెనీ ఓనర్స్ లైవ్‌లో ఉన్నారా లేదా? ప్లస్ కంపెనీకి లీగాలిటీస్ ఉన్నాయా లేదా? వాళ్ళు గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా? నెక్స్ట్ ప్రొడక్ట్, సర్వీస్. ఏ కంపెనీలో అయినా సరే ప్రొడక్ట్, సర్వీస్ ఉంటేనే జాయిన్ అవ్వాలి. ప్రొడక్ట్, సర్వీస్ లేకపోతే అటువంటి కంపెనీలో మనం పోతే మనకు టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. మనకు వాల్యూ అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్త పడండి. ప్లస్ ఆ ప్రొడక్ట్, సర్వీస్ ఏందంటే రీజనబుల్ ప్రైస్‌లో ఉండాలి. ఒక కామన్ మ్యాన్ కూడా అందుబాటు ధరలో ఉండాలి. ప్లస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ప్లస్ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనము పార్ట్ టైమ్‌గా ఎటువంటి పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించొచ్చు, కోట్లు సంపాదించొచ్చు అన్నప్పుడు ఇన్‌కమ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు డెడికేటివ్ అప్లైనర్స్ అంటే మన అప్లైనర్స్ ఉంటే మనకు మీటింగ్స్ తీసుకోవడానికి గాని, అదర్ వర్క్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒకే వ్యక్తి అన్నీ చేయలేరు కాబట్టి. కాబట్టి ఒక యాక్టివ్ అప్లైనర్ ఉంటే మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. పేమెంట్ సిస్టమ్ డైలీ, వీక్లీ ఉంటే ఇంకా హ్యాపీగా మనము సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీని మేము మీకు పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ కంపెనీ పేరు వచ్చేసి జైన్‌గ్రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ కంపెనీకి 3 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. జైన్‌గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జైన్‌పే ఫిన్‌టెక్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జైన్‌గ్రామ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్ అప్రూవల్స్ కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు చదువుకోండి. మీకంతా కూడా క్లారిటీ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు మనము బిజినెస్ ప్లాన్‌లోకి వెళ్దాం. అసలు జైన్‌గ్రామ్ అంటే ఏంటి?
ఓకే. సో, చాలా మందిలో ఉన్నటువంటి క్వెషన్ మార్క్ ఏందంటే, ఈ జైన్‌గ్రామ్ అనేది ఏంటిది అనేది చాలా మందికుంటుంది. సో, జైన్‌గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా యాప్ ఫ్రెండ్స్. అంటే మన ఇండియన్ యాప్, ఇండియన్ యాప్ అనమాట. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఏంటంటే బయట యాప్స్. ఇదేంటంటే మన ఇండియన్ యాప్. సరే బయట యాప్ అయినా సరే, లోకల్ యాప్ అయినా సరే, ఇంటర్నేషనల్ యాప్ అయినా సరే. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ వాడని వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్కరు కూడా వాడుతా ఉన్నారు. కానీ ఏ యాప్‌లో నుంచైనా మనకి ఇన్‌కమ్ వచ్చిందా ఇప్పటి వరకు? సో, ఒక్క యాప్‌లో గూడా మనకు ఇన్‌కమ్ అనేది రాలేదు. కానీ ఫస్ట్ టైమ్ మన ఇండియన్ యాప్‌ని, జైన్‌గ్రామ్ యాప్‌ని వాడుతూ మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మరి దేని ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుందంటే సింపుల్ ఫ్రెండ్స్. సో, జైన్‌గ్రామ్ అనేది ఒక నాట్ ఓన్లీ సోషల్ మీడియా, అప్‌కమింగ్‌లో మనకు 56 సర్వీసెస్ అనేది కంపెనీ తీసుకురాబోతుంది. కాబట్టి ఇది ఒక మినీ వరల్డ్, ఒక మినీ ప్రపంచంగా మనకు మారబోతుంది. సో, ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ అనేది కూడా లైవ్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏమేం సర్వీసెస్ ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈరోజు. కాబట్టి సోషల్ మీడియా లెక్క మనం టైమ్ పాస్ చేస్తూ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్లస్ సర్వీస్‌ల పైన కూడా మనము ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో, మరి జైన్‌గ్రామ్‌లో ఏం చేస్తూ మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు సోషల్ మీడియా యాప్ అంటే, జైన్‌గ్రామ్‌లో మనం ఫోటోస్, వీడియోస్, రీల్స్‌ని అప్‌లోడ్ చేస్తూ ఆ ఫోటోస్, వీడియోస్‌కి, రీల్స్‌కి లైక్, కామెంట్ చేస్తూ మనం ఇక్కడ ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. మరి రోజు సోషల్ మీడియాలో మనం ఇదే కదా! రోజు స్టేటస్ పెడతా ఉంటాము. వేరోళ్ళ రీల్స్ చూస్తా ఉంటాము. వాటికి లైక్, కామెంట్ చేస్తా ఉంటాము. సో, ఎవరికైనా ఇప్పటివరకు ఏ యాప్‌లో నుంచైనా డబ్బులొచ్చినాయా? రాలేదు. కానీ మన యాప్‌లో మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, అదెలా వస్తుంది ఏందనేది నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మరి ఆ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఇక్కడ మనం ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే లేదు. ఇది 100% ఫ్రీ యాప్. సో, ఇక్కడ మీరు ఒక సింగిల్ పైసా కూడా పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఎంట్రీ అనేది రిజల్ట్స్ ఫ్రీ. అంటే మీకు రిస్క్ లెస్‌గా మనం ఇక్కడ ఎంట్రీ అనేది అవ్వచ్చు. సో, మరి ఫ్రీ యాప్ అనేసి చాలామంది అంటారు. రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటారు. కానీ ఫ్రీగా ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు ప్రపంచంలో? సో, చాలా చాలా తక్కువ. కానీ జైన్‌గ్రామ్ యాప్‌లో మీరు ఫ్రీ యూజర్ ఉంటూ గూడా డబ్బులనేది సంపాదించొచ్చు. ఎటువంటి పెట్టుబడి లేకుండా. సో, ఫ్రీగా ఎలా ఇన్‌కమ్ వస్తుందంటే ఫస్ట్ సోషల్ మనీ. ఇక్కడ మనము ఫోటోస్, వీడియోస్, రీల్స్‌ని లైక్, కామెంట్ చేస్తూ రీల్స్ చూస్తూ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌లలో, నెట్‌ఫ్లిక్స్‌లలో మన ఇన్‌కమ్ ఏ విధంగా అయితే చూస్తా ఉంటామో టైమ్ పాస్‌కి, అలా టైమ్ పాస్ చేస్తూ గూడా మనము ఇక్కడ ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్. అంటే మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ పైన క్యాష్ బ్యాక్స్ కూడా పొందుతూ క్యాష్ బ్యాక్ పైన కూడా మన ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ర్యాపిడో, ఓలా, ఉబర్, కామర్స్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంటుంది. ప్లస్ ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇది బాగుందని మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రెఫర్ చేసుకుంటే రెఫరల్ అండ్ ఎర్న్ సిస్టమ్ ద్వారా కూడా మనం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం రోజు చేసే పనే. మనం ఏదైనా ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ అవుతది. స్టేటస్ పెట్టిన పాయింట్స్ వస్తుంది. వేరోళ్ళు పెట్టిన రీల్స్‌కి మీరు లైక్‌లు, కామెంట్ చేస్తా ఉంటే మీకు ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ పెట్టిన వాళ్ళకొస్తుంది. అంటే లైక్‌లు, కామెంట్ చేసిన ఇన్‌కమ్ వస్తుంది. ఫాలో చేస్తే ఇన్‌కమ్ వస్తుంది. రెఫరల్ చేస్తే ఇన్‌కమ్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ లైక్ క్యాండీ క్రష్, స్నేక్ గేమ్, ఓకే. క్విజ్ ఇలాంటి కొన్ని కొన్ని వన్ హ్యాండ్ గేమ్స్ ఆడుతూ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్లస్ లాగిన్ బోనస్ అంటే డైలీ లాగిన్ చేస్తూ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. డైలీ ఛాలెంజెస్ ఇన్‌కమ్ ఉంటుంది. ప్లస్ రెఫరల్ అండ్ ఎర్న్ ఇన్‌కమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మన అన్ని యాక్టివిటీస్‌కి పాయింట్స్ వస్తున్నాయి కదా! ఈ పాయింట్స్ అన్నీ కూడా 1000 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1 కంపెనీ కన్వర్ట్ చేస్తుంది. ఈవెన్ మీకు 100 లైక్స్‌కి రూ. 1 కూడా వస్తుంది. అదెలా అనేది చెప్తాను. అయితే ఫ్రీ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1. అంటే ఈ 1000 లైక్స్ మీరే చేయొచ్చు. లేకపోతే వేరోళ్ళు మీరు పెట్టిన ఫోటోలకు, వీడియోలకు వేరోళ్ళు లైక్, కామెంట్ చేసినా మీకు ఇన్‌కమ్ వస్తుంది. కానీ ఇక్కడ పక్కన చూడండి 5-20% పాయింట్స్ మీకు వస్తుంది. ఏందంటే మీ టోటల్ టీమ్ నుంచి. ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్‌ని రెఫర్ చేశారు. అతను ఒక 1000 పాయింట్స్ ఎర్న్ చేశాడు. అంటే రూ. 1 ఎర్న్ చేశారనుకోండి. సో, అతని పైన 10% అంటే మీకు ఒక 10 పైసా వస్తుంది. అట్లా ప్రతి వ్యక్తి ఒక 10 రూపీస్ ఎర్న్ చేస్తే అతని పైన మీకు రూ. 1 వస్తుంది. అట్లా మీ కింద 10 రూపీస్ ఎర్న్ చేసేటోళ్ళు 10 మెంబర్స్ ఉంటే మీరు ఏం చేయకుండా మీకు రూ. 10 అనేది వస్తుంది. కాకపోతే ఆ రూ. 10 తీసుకోవాలంటే మనము జస్ట్ ఒక 100 లైక్స్ చేసి మనము మన టీమ్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌ని కూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ క్యాష్ బ్యాక్ ఆన్ 56 సర్వీసెస్. అంటే మనం ఇక్కడ ఏ సర్వీసెస్ యూజ్ చేసుకున్నా వాటిపైన క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఆ క్యాష్ బ్యాక్ ఇండివిడ్యువలే కాకుండా మన కింద వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తే 8 లెవెల్స్ వరకు మనకు కమిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది మన కంపెనీ హైలైట్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ మీరు చూడండి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము మీరు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి. అంటే మన కింద వాళ్ళు లైక్‌లు, కామెంట్ చేస్తా ఉంటారు. టైమ్ పాస్ ద్వారా వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళ పైన కూడా మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది.
ఓకే. సో, ఇక్కడ మన టీమ్ నుంచి వచ్చిన ఇన్‌కమ్స్‌ని మనం విత్‌డ్రాల్ పెట్టుకోవాలంటే జస్ట్ 100 లాక్ చేసి ఇక్కడ మనకొచ్చిన అమౌంట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ట్రాన్స్‌ఫర్ వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ మనము డైలీ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి బావుందా లేదా? ఒకటి మీరు ఇండివిడ్యువల్‌గా కష్టపడతారా? మీ టీమ్ నుంచి సంపాదిస్తారా? మీ చాయిస్. ఇద్దరు విన్ విన్ సిట్యుయేషన్‌లో ఇక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కువ టీమ్ ఉన్నారనుకోండి, ప్రతి క్షణము, ప్రతి నిమిషము మీరిక్కడ ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మనకొచ్చేసి రెఫరల్ అండ్ ఎర్న్. మరి ఇది బాగుంది కాబట్టి మనము మన ఫ్రెండ్స్‌కి ఎవరైనా రెఫర్ చేస్తే రెఫరల్ అండ్ ఎర్న్ ద్వారా కూడా మనము ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. రైట్. సో, ఇక్కడ రెఫరల్ అండ్ ఎర్న్ సిస్టమ్ ద్వారా కూడా మనము ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. రెఫరల్ అండ్ ఎర్న్ సిస్టమ్ ఏ విధంగా అంటే ఇప్పుడు యూ పొజిషన్‌లో మీరున్నారు. సో, మీరు ఎంత మందినైనా డైరెక్ట్ రెఫరల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రెఫరల్ పైన మనకి ఇన్‌కమ్ వస్తుంది. మరి మనం రెఫర్ చేసిన వాళ్ళు అందరూ పని చేస్తారని గ్యారెంటీ లేదు. ఇందులో కొందరు పని చేయొచ్చు, కొందరు పని చేయకపోవచ్చు. సో, మనం చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ అవుతారు. సెకండ్ లెవెల్ వాళ్ళు పని చేస్తే థర్డ్ లెవెల్. అలా మనకు టోటల్‌గా ఏందంటే 8 లెవెల్స్ వరకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో, మరి ఇది ఫ్రీగా కాబట్టి ఫ్రీ రెఫరల్ ద్వారా మీరు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు డైరెక్ట్ ఎంతమందిని రెఫర్ చేస్తారో అలా ఈచ్ పర్సన్ పైన మీకు 50 పైసా వస్తుంది. మరి మనం రెఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని రెఫర్ చేసుకుంటే 20 పైసా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్‌లో 10 పైసా, సిక్స్త్ లెవెల్‌లో 15, సెవెంత్ లెవెల్‌లో 20 అండ్ ఎయిత్ లెవెల్‌లో 25 పైసా వస్తుంది. చూడడానికి పైసానే ఉంది గానీ, మరి ఫ్రీ యాప్ అన్నప్పుడు ఓకే. ఒక వ్యక్తి ఒక 10 మెంబర్స్‌ని రెఫర్ చేయడం ఈజీయా? కష్టమా? నన్నడిగితే చాలా ఈజీ. సో, మనం ఒక 10 మెంబర్స్‌ని రెఫర్ చేసామనుకోండి మనకు రూ. 5 వస్తుంది. వాళ్ళు 10 చేసుకుంటే రూ. 20 వాళ్ళు 10 చేసుకుంటే రూ. 100, రూ. 1000, 10,000, 1,50,000, 20 lakhs, 2.5 crores. అంటే ఈ ఫ్రీ యాప్‌ని మనం రెఫర్ చేస్తూ 2.7 crores ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు రెఫర్ చేయాలి? సో, బయట సోషల్ మీడియా యాప్స్‌ని వాడితే మనకి ఇన్‌కమ్ వస్తలేదు. సో, ఇక్కడ రీల్స్ చూస్తూ ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వాటికి లైక్, కామెంట్ చేస్తూ యాస్ ఎ ఫ్రీ యూజర్‌గా డైలీ మనము రూ. 10 ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ రెఫరల్ అండ్ ఎర్న్ ద్వారా కరోడ్‌పతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రూ. 10 ఏ విధంగా వస్తుంది? మనం పెట్టే పోస్ట్‌కి వేరోళ్ళు లైక్, కామెంట్ చేసినా, లేకపోతే మనం వేరోళ్ళ పోస్ట్‌కి లైక్, కామెంట్ చేసినా ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ మనం ఎవరినైతే రెఫర్ చేస్తున్నామో వాళ్ళు ఎన్ని పాయింట్స్ అయితే ఎర్న్ చేస్తారో వాటిపైన 5-20% పాయింట్స్ కూడా మనకు వస్తా ఉంటుంది. సో, ఆ విధంగా మనము డైలీ సెల్ఫ్ ఎర్నింగ్ కూడా మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే ఒకటి యాప్‌ని ప్రమోషన్ చేసినందుకు ఇన్‌కమ్ ఇస్తుంది. ప్లస్ రెఫరల్ ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది. సెల్ఫ్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ నుంచి కూడా మనకి ఇన్‌కమ్ ఉంది. కాబట్టి ఫ్రీ యాప్‌ని రెఫర్ చేస్తూ కరోడ్‌పతి అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతకంటే ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళేందంటే మీరిక్కడ మెంబర్‌షిప్ కూడా తీసుకోవచ్చు మన కంపెనీలో. అంటే మన దాంట్లో ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాను ఫ్రీ యాప్ ప్లస్ పెయిడ్ యాప్. అంటే చాలామంది ఫ్రీగా వాడుతూ ఉంటారు. కొందరేందంటే అమెజాన్ ప్రైమ్ తీసుకొని కూడా వాడుతూ ఉంటారు. ఎందుకు? ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. యాజ్ యూజువల్‌గా మన యాప్‌లో కూడా మీరు ఫ్రీగా ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ, లైక్, కామెంట్ చేస్తూ ప్లస్ మీరెవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా కూడా మీకు ఇన్‌కమ్ వస్తుంది. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఏందంటే మీరు మెంబర్‌షిప్ అనేది తీసుకోవచ్చు. సో, మెంబర్‌షిప్ తీసుకుంటే మనకు ఇంకా అడిషనల్‌గా 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, ఏంటి 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని మనము ఇంకా సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. క్వెషన్ ఆన్సర్ సెషన్‌కి వెళ్దాం. సో, ఫస్ట్ మనం ఏందంటే మెంబర్‌షిప్ తీసుకోగానే ఇప్పుడు ఫ్రీగానే ఇన్‌కమ్ వస్తుంది. ఫ్రీ రెఫరల్ ఇన్‌కమ్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ నేను డబ్బులు ఎందుకు కట్టాలంటే ఇక్కడ చూస్తున్నటువంటి అన్ని బెనిఫిట్స్ మీకు అడిషనల్‌గా వస్తుంది. అంటే మీరు మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల ఇక్కడ మీకు 0% ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ వస్తుంది. లాగిన్ బోనస్ వస్తుంది. ఛాలెంజెస్ ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్‌కమ్. ఇప్పుడు ఫ్రీ యూజర్ అనుకోండి డైలీ రూ. 10 వస్తుంది. కానీ మీరు అప్‌గ్రేడ్ అయినందుకు ఏందంటే మీకు లైక్‌లు, కామెంట్స్ ద్వారా ₹25-600 డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పిన్ వీల్ ఇన్‌కమ్ వస్తుంది. అంటే మీరు లైక్, కామెంట్ చేస్తా ఉంటే స్పిన్స్ వస్తది. స్పిన్ ద్వారా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. గేమ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటే నెట్వర్క్ భాషలో ఆటో పుల్ ఇన్‌కమ్ ఏదైతే అంటామో సో, కంపెనీ త్రూ కూడా మనకు సపోర్ట్ అవుతుంది. అంటే ఎంటైర్ ఇండియాలో ఎక్కడ జాయిన్ అయినా 2/2 మ్యాట్రిక్స్‌లో ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతుంది. సో, అట్లా మనకేందంటే 13 లాక్స్ బెనిఫిట్ అవుతుంది. 8 లాక్స్ ఇన్‌కము 5 లాక్స్ ఇన్‌కము, 8 లాక్స్ రివార్డ్. టోటల్ 13 లాక్స్ బెనిఫిట్ అవుతుంది. కంపెనీ టర్నోవర్‌లో రాయల్టీ ఇన్‌కమ్ ఉంది. అవార్డ్స్, రివార్డ్స్ ఉంది. వెల్కమ్ ఆఫర్ ఉంది. సో, చాటింగ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. జైన్‌గ్రామ్ స్టార్ ఇన్‌కము అండ్ జైన్‌గ్రామర్ లైఫ్‌లో వచ్చేసి ఒక మనిషికి కావాల్సినంత అన్ని బెనిఫిట్స్, అన్ని ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఒకటే ప్లాట్‌ఫామ్‌లో మనము ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక రూ. 100 మెంబర్‌షిప్‌తోని ఇంత బెనిఫిట్స్ వస్తుందంటే ఇది మంచిదా కాదా అనేది ఆలోచించండి. సో, చాలా మంచి విషయం.
రైట్ ఫ్రెండ్స్. సో మరి లాగిన్ బోనస్ ఏ విధంగా అంటే మనం లాగిన్ చేయగానే ఇక్కడ మీకు డైలీ టాస్క్ అనేది కనిపిస్తుంది. సో క్లెయిమ్ రివార్డ్ అని క్లిక్ చేయగానే డైలీ మనకు పాయింట్స్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ వీల్. సో మనము లైక్‌లు, కామెంట్స్ చేస్తూ ఇన్‌కమ్ తీసుకోవచ్చని చెప్పాం కదా! సో ఎప్పుడైతే మీరు 100 లైక్స్ లేదంటే 100 కామెంట్స్ చేస్తారో అప్పుడు మీకు ఒక స్పిన్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అంటే 100 లైక్స్ చేసినందుకు ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ అడిషనల్‌గా మీకు బోనస్ ఒక స్పిన్ అనేది ఫ్రీగా ఇస్తుంది. సో మళ్ళీ ఈ స్పిన్‌ని తిప్పినందుకు మళ్ళీ మనకిక్కడ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో చూడండి. సో ఈ విధంగా పాయింట్స్ యాడ్ అవుతాయి. ప్లస్ మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో వాళ్ళు స్పిన్స్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ నుంచి కూడా మనకొస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లెవెల్‌లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు 10 స్పిన్స్ విన్ అవుతాయి. అంటే వాళ్ళు 1000 లైక్ చేస్తే వాళ్ళకు ఎవ్రీ 100 లైక్స్‌కి ఒక స్పిన్ వస్తది. సో మీ కింద వాళ్ళకేందంటే ఎప్పుడైతే వాళ్ళు 10 స్పిన్స్ విన్ అవుతారో అప్పుడు మీకు ఒక స్పిన్ వీల్ అనేది ఫ్రీగా వస్తుంది. అంటే ఇక్కడ లైక్ చేసినందుకు వస్తుంది. ప్లస్ మన ఇన్‌కమ్‌ని డబుల్ చేసుకోవడానికి స్పిన్ వీల్ వస్తుంది. సో అది ఇండివిడ్యువల్‌గా కాకుండా టీమ్‌లో మనం ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళపైన కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. అలా టోటల్‌గా 8 లెవెల్స్ వరకు మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్, కామెంట్ చేస్తూ స్పిన్స్ సంపాదించండి. స్పిన్స్ ద్వారా మీ ఇన్‌కమ్ అనేది డబుల్ చేసుకోండి. ఓకే. సో మరి రూ. 100 మెంబర్‌షిప్ తీసుకున్న స్పిన్ వీల్ ఇన్‌కమ్‌తో పాటు రెఫరల్ ఇన్‌కమ్ కూడా ఉంది. ఎవరైతే నచ్చిన వాళ్ళు చేసుకుంటారో. అంటే మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. మీకు వర్కింగ్, నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ వస్తుంది. స్పిన్ వీల్ ఇన్‌కమ్ వస్తుంది. డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ రూ. 25 వస్తుంది. ఏది లైక్, కామెంట్ చేస్తూ లేకపోతే వేరోళ్ళు లైక్, కామెంట్ చేస్తే మన కింద వాళ్ళు ఫ్రీ యూజర్ గాని, పెయిడ్ యూజర్ గాని వాళ్ళు ఎంత పాయింట్స్ ఎర్న్ చేస్తారో దానిపైన మనకు 2 టు 5-20% మనకు కూడా పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. అట్లా మనము డైలీ రూ. 25 ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా లాస్ ఉందా? లేదు. రిస్క్ ఉందా? లేదు. కాబట్టి లాస్, రిస్క్ లేనటువంటి ఈ యొక్క ప్లాట్‌ఫామ్‌ని మనం ఎలాగైతే మెంబర్‌షిప్ తీసుకున్నామో, అలా మనము మన ఫ్రెండ్స్‌ని రెఫర్ చేసుకుంటే ఇక్కడ కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాము. సో మీరు ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు రూ. 118తో మెంబర్‌షిప్ తీసుకుంటున్నట్టు మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే డైరెక్ట్ రెఫరల్ రూ. 25 వస్తుంది ఒక పర్సన్‌కి. అలా మీరు అన్‌లిమిటెడ్ మెంబర్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్ వరకు ఎక్కడ ఐడీ పడ్డా రూ. 5 వస్తుంది. మరి రూ. 100 ప్లాన్‌తో ఒక 10 మెంబర్స్ చేయడం ఈజీయా? కష్టమా? డెడ్ ఈజీ. సో మనం ఒక 10 మెంబర్ చేసామనుకోండి ఈచ్ పర్సన్ నుంచి రూ. 25 అంటే రూ. 250 వస్తుంది. అంటే మనం కట్టిన దానికి డబల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ డైలీ రూ. 25 సెల్ఫ్ ఇన్‌కమ్. ఈ 10 మెంబర్స్ కూడా సేమ్. అంటే ఎవరైనా టీమ్ చేయలేని వాళ్ళు కూడా డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్‌కమ్ ద్వారా వాళ్ళు ఒక 4-5 డేస్ కష్టపడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకొస్తుంది. కాబట్టి మన దగ్గర ఏందంటే లయబిలిటీ లేనటువంటి ప్లాను. ఓకే. మరి మనం 10 చేసినట్టు వాళ్ళు 10 చేసుకుంటే 500, 5000, 50,000, 5,00,000, 50,00,000, 5 crores, 50 crores. మొత్తం ఓవరాల్‌గా మనం ఒక రూ. 100 ప్లాన్‌లో ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్ చేసుకుంటే 55 crores ఇన్‌కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ డైలీ మనము సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల డైలీ రూ. 25 అడిషనల్‌గా సెల్ఫ్ ఇన్‌కమ్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ టీమ్ ఇన్‌కమ్ ఉంది. ప్లస్ సెల్ఫ్ ఇన్‌కమ్ ఉంది. కాబట్టి ఎవరికి ఎటువంటి లాస్ లేదు. కాబట్టి లాస్ లేని బిజినెస్‌లో మీరు నిజంగా కరోడ్పతి అవ్వాలంటే ఈ యొక్క ఆపర్చునిటీని మీరు ఎంత ఎక్కువ మెంబర్స్‌ని షేర్ చేసుకుంటే అంత ఫాస్ట్‌గా మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ రూ. 100 ప్లాన్‌లో 55 crores ఇన్‌కమ్ అంటే ఆలోచించండి ఒకసారి. ఒక కామన్ మ్యాన్ నెలకి రూ. 1,00,000 సంపాదించే వ్యక్తి తన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికల్లా 2,00,00,000 సంపాదించడము మహా కష్టం. కానీ ఇక్కడ మనకు అదృష్టం ఏంటిది? 55,00,00,000 సంపాదించే పొటెన్షియల్ ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కొట్టకుండా, ఎవరిని లాస్ చేయకుండా మనం ఇక్కడ లీగల్‌గా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు డైలీ సెల్ఫ్ ఎర్నింగ్ వస్తుంది. మరి సెల్ఫ్ ఎర్నింగ్ వల్ల కంపెనీకి ఏమైనా లాస్ అవుతదంటే లేదు. ఎందుకు? మనం డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్‌కమ్ మనం ఏదైతే లైక్, కామెంట్స్ టాస్క్ చేస్తామో ఆ టాస్క్ వల్ల ఏందంటే కంపెనీకి యాడ్స్ ఇన్‌కమ్ గాని, రెవెన్యూ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో కంపెనీకి వచ్చిన ఇన్‌కమ్ నుంచే మనకిస్తుంది తప్ప ఇది ఆర్‌ఓఐ ప్లాన్ కాదు. రైట్? సో ఈ విధంగా మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇంకెక్కువ సంపాదించాలి వాళ్ళనుకున్న వాళ్ళు ఏందంటే రూ. 1,000 మెంబర్‌షిప్ తీసుకోండి. సో వాళ్ళకు డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ రూ. 50 వస్తుంది. ఓకే. ఎవ్రీ 600 పాయింట్స్ ఈక్వల్ టు రూ. 1. సో రెఫర్ చేస్తే రూ. 250 సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్ రూ. 50 ఒక్కొక్క వ్యక్తి మినిమమ్ 8 మెంబర్స్ టీమ్ చేసుకున్న 95 crores ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ టీమ్ చేయలేకున్నా ఆయనకి లాస్ లేకుండా డైలీ రూ. 50 ఎర్నింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర అడ్వాన్స్ ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని జైన్ గ్రామర్ మెంబర్‌షిప్ అంటాము. సో ఏదైతే 0% ఇంట్రెస్ట్ రేట్ లోన్ అన్నామో అది 10,000 ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ప్లస్ 10,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డైలీ 24 పోస్ట్ మనకు ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు. మరి పోస్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటిది?
మనం ఎంత ఎక్కువ పోస్ట్ పెడితే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు మన ఫోటోలకు, వీడియోకి లైక్ చేసినప్పుడు వాళ్ళకు పాయింట్స్ వస్తుంది. మనకు పాయింట్స్ వస్తుంది. కాబట్టి పాసివ్ ఇన్‌కమ్ పొందొచ్చు. ప్లస్ మీరు మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను ఈ రోజే చేశాను. మీకు ఆ పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఆటో పూల్, సూపర్ ఆటో పూల్ ఇన్‌కమ్ వస్తుంది. అవార్డ్స్, రివార్డ్స్ వస్తుంది. ప్లస్ ఇక్కడ నుంచి మీకు కంపెనీ ఫ్రీగా ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే కంపెనీని నమ్మి పనిచేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఇష్యూ అయితే మీకు గాని మీ కుటుంబానికి హెల్ప్ అవ్వాలన్నట్టు కంపెనీ ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ 10,000 ప్యాకేజ్‌లో అన్ని బెనిఫిట్స్ పొందుతూ మనకు ఏదైతే బెనిఫిట్ నచ్చిందో ఈ బెనిఫిట్స్ గురించి మనము మన ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటే మనకు రెఫరల్ ఆన్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ 10,000 ప్యాకేజ్‌లో ఉన్న వారికి ఓకే. సో, మనం 10,000 వచ్చాం. ఒకళ్ళు ఎవరిని రెఫర్ చేయట్లేదు. మనకి ఇన్‌కమ్ రాదు. సో, అలాంటప్పుడు వాళ్ళు లాస్ అవ్వకూడదు అనేది కంపెనీ ఏందంటే డైలీ ₹100 అనేది సెల్ఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. సో, డైలీ 100 అంటే ఇయర్‌లీ ఎంత అవుతుంది? 36,000 చేంజ్ అవుతుంది. అంటే మనం కట్టిన దానికి ఎంత 3, 4 టైమ్స్ మనము తీసుకోవచ్చు. ఏది లైక్, కామెంట్ చేస్తూ, రీల్స్ చూస్తూ, లేకపోతే మనం ఫార్మ్ చేసిన టీంలో ఎవరైనా లైక్‌లు, కామెంట్ చేసి వాళ్ళ సంపాదన నుంచైనా మీకు 5-20% వస్తుంది. అంటే మీరైనా సంపాదించుకోండి, లేకపోతే మీ కింద టీమ్ ఫార్మ్ చేసుకొని వాళ్ళ ద్వారానే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా లాస్ లేనటువంటి బిజినెస్‌లో మనకి ఎక్కువ ఇన్‌కమ్ కావాలంటే 10,000 ప్యాకేజ్‌తో ప్రమోషన్ చేసుకుంటే 10,000 ప్లాన్‌కి మీకు డైరెక్ట్ ఇన్‌కమ్ ₹2,500 వస్తుంది. ఓకే. సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్ ₹500 వస్తుంది. సో, ఒక్కొక్క వ్యక్తి 8 మెంబర్స్ టీమ్ చేసుకుంటా పోతే మినిమము సో, ఇక్కడ మనము 958 క్రోర్స్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి 10,000 ప్యాకేజ్ లేకపోతే 1000తోని చేయండి. ₹1000 లేకపోతే ₹100తోని చేయండి. ₹100 లేకపోతే ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. కాకపోతే పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఎంత పెద్ద ప్యాకేజ్ త్రూ మనం చేసుకుంటా ఉంటే అంత బెనిఫిట్ అనేది అవుతుంది. ఓకే. అది సెల్ఫ్ ఇన్‌కమ్ కావచ్చు, టీమ్ ఇన్‌కమ్ కావచ్చు. ఓకే. ప్లస్ మనకేంటంటే ప్యాకేజ్‌లు పెరుగుతున్న కొద్దికి పాయింట్స్ తగ్గుతా ఉంటది. అంటే తక్కువ పాయింట్స్‌కి మనకు ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. ఇప్పుడు ఫ్రీ యూజర్ అనుకోండి 1000 పాయింట్స్. ₹100 ప్లాన్ వాళ్ళకి 800 ఓకే. అదే 1000 వాళ్ళకి 600 10,000 ప్యాకేజ్ వాళ్ళకి 100 పాయింట్స్‌కి ₹1 వస్తుంది. అలా మనము రెఫరల్ రన్ ద్వారా కూడా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, దీంతో పాటు మనకు కంపెనీ ఫ్రాంచైజీ ఇన్‌కమ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఏందంటే మీరు అన్‌లిమిటెడ్ పోస్ట్ అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఎంత ఎక్కువ పోస్ట్ పెట్టుకుంటే అంత ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకుంటాం. ఏది సెల్ఫ్ ఇన్‌కమ్. అంటే మనం పోస్ట్ పెడతా ఉంటే వేరేవాళ్ళు లైక్, కామెంట్స్ ద్వారా ఇన్‌కమ్ వస్తదని మన పోస్ట్‌కి వాళ్ళు లైక్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళకు పాయింట్స్ వస్తుంది. మనకు పాయింట్స్ వస్తుంది. విన్ విన్ సిట్యుయేషన్‌లో. కానీ అన్‌లిమిటెడ్ పోస్ట్ ఉంటే అన్‌లిమిటెడ్‌గా మనము సంపాదించుకోవచ్చు. ప్లస్ డైలీ సెల్ఫ్ టాస్క్ ఇన్‌కమ్ వచ్చేసి ₹600 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మీ ఏరియాలో జరిగే బిజినెస్ పైన కంపెనీలో 56 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఏ సర్వీసెస్ మీ ఏరియాలో యాక్టివేట్ అయినా ఎవరు రీఛార్జ్ చేసినా, జాయినింగ్ చేసినా, ఏది చేసినా 0.1% కమిషన్ వస్తుంది. ప్లస్ ఇక్కడ కంపెనీ ఆటో పూల్ ఇన్‌కమ్ అంటే వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్‌లో ఆటో పూల్, సూపర్ ఆటో పూల్‌లోను మీకు ఐడీ అనేది ఫ్రీ వస్తుంది. అంటే దాదాపుగా 10,000 అండ్ ₹100 మీకు ఫ్రీ బెనిఫిట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మనం ఎంత మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ₹1,00,000 ఉంటుంది. సో, ₹1,00,000 మెంబర్‌షిప్ తీసుకుంటే ఒకవేళ మీ ఏరియాలో బిజినెస్ అయినా అవ్వకున్నా డైలీ మీరు లైక్, కామెంట్ చేస్తూ, రీల్స్ చూస్తూ డైలీ ₹600 దాకా సెల్ఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అండ్ మీరు అన్‌లిమిటెడ్ పోస్ట్ పెట్టడం వల్ల వేరోళ్ళు మన పోస్ట్‌కి లైక్ చేసినా మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. మరి ఇదే 1,00,000 ప్యాకేజ్‌తోని మనం గనుక ఎవరినన్నా అంటే ఫ్రాంచైజీ ప్లాన్‌ని మనం ప్రమోట్ చేస్తే ఓకే. సో, వాళ్ళ ఏరియాలో వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటారు కాబట్టి 1,00,000 మెంబర్‌షిప్ పైన మనకు డైరెక్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ₹25 ₹25,000 వస్తుంది. ఓకే. అట్లా మనం ఒక 8 మెంబర్స్‌ని చేస్తే ₹2,00,000 వస్తుంది. సో, మనము 8 మెంబర్ చేసినట్టు అందరూ 8 మెంబర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ నుంచి ఎయిత్ లెవెల్ ఈచ్ పర్సన్ పైన 5,000 వస్తుంది. సో, అట్లా మనము టీమ్ చేసుకున్నాం అనుకోండి దాదాపుగా 9,586 క్రోర్స్ ఇన్‌కమ్ తీసుకుందాం. అంటే దాదాపుగా ప 10,000 కోట్లు ఇన్‌కమ్ అనేది మనము తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ వాళ్ళు టీమ్ చేయలేకపోతే పరిస్థితి ఏంటిది? డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ ₹600 తీసుకోవచ్చు. అలా మనం 1 ఇయర్‌కి మనము 1 ఇయర్ వరకు ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్‌కి మనకు ఎంత వస్తుంది? దాదాపుగా డబుల్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ 1 ఇయర్ తర్వాత మనం రెన్యువల్ చేయకపోతే పరిస్థితి ఏంటిది? మీ ఐడీ ఎక్కడ కూడా లాస్ కాదు. సింపుల్‌గా మీరేంటంటే 1,00,000 ప్యాకేజ్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ ప్యాకేజ్
రూ. 100 ప్యాకేజ్‌కి కన్వర్ట్ అవుతుంది. సో, అక్కడైనా సరే మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే రూ. 100 ప్లాన్‌లో డైలీ మళ్ళీ రూ. 25 వస్తుంది. సో, ఇట్లా మనము అన్‌లిమిటెడ్‌గా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఎవరికీ కూడా ఒక లాస్ లేకుండా ఫేస్ వాల్యూ పోకుండా రిస్క్‌లెస్‌గా మనము ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. మరి నిజంగా ఇలా రెఫర్ చేసుకుంటా పోతే, పని చేసుకుంటా పోతే ఇన్‌కమ్ వస్తుందా? రాదా? అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ లైవ్ పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, నాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు గిట్టున్నారు. ఎక్కువ అమౌంట్ విత్‌డ్రాల్ పెట్టేటోళ్ళున్నారు. కాకపోతే నేను వచ్చిన అమౌంట్ ఐడీ యాక్టివేషన్స్‌కి అక్కడ వాడుకుంటున్నాం కాబట్టి నేనేందంటే మీకు చూపించడానికి ఒక చిన్న పేఅవుట్ ప్రూఫ్ అనేది మీ ముందు పెట్టడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. సో, ఇలా మనము అర్నింగ్స్ అనేది ఉంటుంది. సో, ఇప్పటివరకు నేను దాదాపుగా 4,5 5 లాక్స్ దాకా నేను ఇన్‌కమ్ అనేది తీసుకున్నాను. సో, ఇది పాత స్లైడు. సో, మీరు కొత్త స్లైడ్‌లలో నా పేమెంట్ ప్రూఫ్ నేను గ్రూప్‌లలో పెడతాను. మీరు చూసుకోవచ్చు. అంటే ఇంత చిన్న ప్లాన్‌లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. కంపల్సరీ మీరు డబ్బులు కట్టే రావాలి. కంపల్సరీ ఈ ప్యాకేజే తీసుకోవాలని మనకు కండిషన్ లేదు. మరి ఇంత ఈజీ ఎంట్రీ ఉన్న ప్లాట్‌ఫామ్‌లో మరి నేను 4,5 లాక్స్ ఇన్‌కమ్ తీసుకున్నా అంటే మీరు తీసుకోవచ్చా? తీసుకోలేరా? ఎవ్వరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వర్క్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఎర్న్ చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు రోజు ఎన్ని ఐడీస్ పడుతుంది ఏందనేది కూడా మీకు ఎప్పటిదప్పుడు అప్డేట్స్ కూడా మనము మన సైట్‌లోనే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని వాడుకోండి. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటాం. సో, దీన్ని నెట్వర్క్ భాషలో ఆటో పుల్ ఇన్‌కమ్ అంటే చాలా మందికి అర్థమవుతుంది. సో, వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అనేది ఏందంటే ఈ యొక్క వర్డింగ్‌లోనే మనకు అర్థమవుతుంది ఏందంటే బోనస్ ఇన్‌కమ్. ఓకే. అంటే కంపెనీలో వచ్చే టర్నోవర్ పైన మనకు బోనస్ ద్వారా వచ్చేటువంటి ఇన్‌కమ్. అంటే ఇప్పుడు మనం రూ. 118 వచ్చాం. సో, డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. రెఫరల్ చేస్తే రెఫరల్ ఇన్‌కమ్ ఉంటుంది. సో, ఇప్పుడు ఒకవేళ మనం ఎవరు చేయలేదనుకోండి. మరి మనలకి రూ. 118 మెంబర్‌షిప్‌లో కంపెనీలో తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ ఐడీస్ అన్నీ కూడా ఒకరి కింద ఫిల్ అవుతాయి. సో, ఫస్ట్ 2 మెంబర్స్ లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరొస్తారు. తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ లెఫ్ట్ పర్సన్ కింద లెఫ్ట్, రైట్ వస్తారు. రైట్ పర్సన్ కింద లెఫ్ట్, రైట్. అట్లా 2, 4, 8, 16 అట్లా ఆటోమేటిక్‌గా మనకు టీమ్ అనేది పెరుగుతా ఉంటది. సో, టీమ్ పెరిగినప్పుడు మనకి ఇక్కడ ఇన్‌కమ్ గనుక చూసినట్టయితే సో, ఇక్కడ ఫస్ట్ పుల్‌లో చూడండి. ఫస్ట్ మీకు ఎంట్రీ అనేది ఫ్రీ బై ఎనీ వన్ ప్యాకేజ్. అంటే రూ. 100 నుంచి 1,00,000 వరకు మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు ఆటో పుల్‌లోకి ఎలిజిబుల్. సో, మనము మెంబర్‌షిప్ తీసుకుంటున్నట్టు ఎంటైర్ ఇండియాలో మెంబర్‌షిప్ అయ్యే వాళ్ళందరూ కూడా 2, 4, 8, 16 అట్లా ఫిల్ అవుతా ఉంటారు కాబట్టి సో, ఫస్ట్ 2 మెంబర్స్ పైన రూ. 3 వస్తుంది. అంటే రూ. 6 వస్తుంది. నెక్స్ట్ 4 మెంబర్స్ పైన రూ. 2 అంటే రూ. 8 వస్తుంది. అలా మనం టోటల్‌గా ఈ యొక్క 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా రూ. 2,246 వస్తుంది. మరి ఇన్‌కమ్ తీసుకోవడం మనం ఇక్కడ ఏమైనా ఎక్స్‌ట్రా కష్టపడ్డామా? ఎక్స్‌ట్రా పెట్టుబడి పెట్టినామా? లేదు. సింపుల్‌గా మనం రూ. 100 మెంబర్‌షిప్ తీసుకున్నాము. డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ రూ. 25 సంపాదించే ఆపర్చునిటీ ఉంది. రెఫరల్ చేస్తే రెఫరల్ ఇన్‌కమ్ ఉంది. ఒకవేళ ఏం చేయకుండా కంపెనీలో వచ్చే ఐడీస్ పైన మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత పని చేయొచ్చా లేదా? చేయొచ్చు. అందుకొరకే కంపెనీ ఇక్కడ మీరు చూడండి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ విత్‌డ్రావల్ పెట్టాలంటే 4 డైరెక్ట్ స్పాన్సర్ అని చెప్తారు. ఎందుకంటే ఈ రూ. 2,000 సంపాదించడానికి మనము చేసినా చేయకున్నా వేరేల ఐడీస్ కూడా ఇక్కడ కంపెనీ మనకు బోనస్‌గా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 4 డైరెక్ట్ చేసి వచ్చిన ఇన్‌కమ్ అంతా తీసుకోవచ్చు. మరి రూ. 2,000 అన్నా ఇంకా సంపాదించలేమంటే యెస్ సంపాదించొచ్చు. అప్పుడేమవుతుందంటే ఎప్పుడైతే మీ కింద 2, 4, 8, 16 అట్లా 8 లెవెల్స్ ఫిల్ అవుతారో ఆటోమేటిక్‌గా మీరు సెకండ్ పూల్‌కెళ్తారు. అంటే ఫస్ట్ పూల్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత మనకు 5, 10 మెంబర్స్ కావాలి. మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేస్తే. అంటే ఈరోజు మీరు కొత్తగా జాయిన్ అయితే కంపెనీలో ఒక 5, 10 ఐడీస్ వస్తే మీకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ మీ కింద ఎప్పుడైతే 5, 10 మెంబర్స్ వస్తారో మీకు ఈ పూల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, కంప్లీట్ అయిన తర్వాత మనము సెకండ్ పూల్‌కెళ్తాం. సో, సెకండ్ పూల్‌లో 2 ఆప్షన్ ఫ్రెండ్స్. ఒకటి మీ దగ్గర డబ్బులుంటే మీరు రూ. 200 కట్టి సెకండ్ పూల్‌కెళ్ళొచ్చు. లేదు నాకు నమ్మకం లేదు నేను కట్టను అనుకుంటే ఆటోమేటిక్‌గా ఫస్ట్ పూల్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పూల్‌కొస్తాం. కానీ ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకున్నారో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్‌గ్రేడ్ చేసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ అక్కడ ఆటో అప్‌గ్రేడ్ అయినా లేకపోతే డబ్బులు కట్టాలన్నా అందరూ కూడా మళ్ళీ నా కిందకొస్తారు. సో, వర్కింగ్ ఇన్‌కమ్ వేరు. ఈ యొక్క బోనస్ ఇన్‌కమ్ వేరు. ఓకే. సో, వర్కింగ్‌లో ఏందంటే మన టీమ్ మనకే వస్తుంది. మన టీమ్ నుంచి మనకి ఇన్‌కమ్ వస్తుంది. లేకపోతే కిందోళ్ళు చేస్తే వస్తుంది. కానీ ఈ ఆటో పూల్ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఇది ఎంటైర్ ఇండియాలో జరిగే బిజినెస్ పైన వస్తుంది. సో, ఇక్కడ మనకు 2, 4, 8, 16 ఆటోమేటిక్‌గా మళ్ళీ సేమ్ అంటే ఫస్ట్ పూల్ నుంచి సెకండ్ పూల్‌కి వస్తా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఐడిల్ ఫిల్ అవుతా ఉంటుంది. సో, ఇక్కడ మనం టోటల్ ఇన్‌కమ్ చూసుకున్నట్టయితే 10,000 రూ. 10 ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ రూ. 20,000 మొబైల్ ఫండ్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ ఫండ్ తీసుకోవడానికి కంపెనీ ఏమంటుందంటే మీకు 3 లెవెల్స్‌లో 50 మెంబర్స్ టీమ్ కావాలని చెప్తుంది. చేయొచ్చా? చేయలేమా? చాలా ఈజీ. చిన్న అమౌంట్‌తోని
మనము ఈజీగా చేయొచ్చు. అది కూడా మీకు ఏంటంటే మీకు డైరెక్ట్ కాదు 1, 2, 3 లెవెల్స్‌లో. ఎగ్జాంపుల్ మీరు ఒక 5 మెంబర్ చేస్తున్నారు. ఆ 5 మెంబర్స్ 5, 5 చేస్తే 25 మెంబర్స్ అవుతారు. 25 మెంబర్స్ 5, 5 చేస్తే 125 మెంబర్స్ అవుతారు. కానీ కంపెనీ అడుగుతుంది ఎంత? జస్ట్ 50 మెంబర్స్. కాబట్టి మీరు 10 మెంబర్ చేస్తారా? 20 చేస్తారా? వాళ్ళు 10, 20 చేస్తారా? వాళ్ళ ఇష్టం. సో, అట్లా మనకేందంటే సెకండ్ ఇన్‌కమ్ వస్తుంది. అలా ఎప్పుడైతే మనకు సెకండ్ పూల్ నిండుతుందో థర్డ్ పూల్‌కెళ్తాం. సో, థర్డ్ పూల్‌లో మాన్యువల్ అప్‌గ్రేడ్ వచ్చేసి ₹500 లేదంటే సెకండ్ పూల్ అవ్వగానే థర్డ్ పూల్‌కొస్తాం. సో, థర్డ్ పూల్‌లో మనకు సేమ్ టీమ్ ఫస్ట్ నుంచి సెకండ్‌కొస్తాడు. సెకండ్ నుంచి థర్డ్ పూల్‌కొస్తాడు. సో, ఇక్కడ మనకు థర్డ్ పూల్‌లో వచ్చేసి 28,230 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. 50,000 ల్యాప్‌టాప్ ఫండ్ వస్తుంది. ఓకే. సో, మరి ఇన్‌కమ్ ఈ ల్యాప్‌టాప్ ఫండ్ తీసుకోవాలంటే 100 మెంబర్స్ టీమ్ కావాలి 4 లెవెల్స్‌లో. సో, ఇన్‌కమ్‌కి కండిషన్ లేదు. 4 మెంబర్స్ అయితే చాలు మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కాకపోతే రివార్డ్ ఏందంటే మీకు 4 లెవెల్స్‌లో 100 మెంబర్స్ అయితేనే మీకు రివార్డ్ కూడా వస్తుంది. రైట్. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ఏందంటే మనకు ఫోర్త్ పూల్. సో, ₹1000 మాన్యువల్ అప్‌గ్రేడ్ లేదంటే థర్డ్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఫోర్త్ పూల్‌కొస్తాం. సో, ఇక్కడ ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు ₹80, ₹20, ₹25, ₹30 అలా వస్తూ ఉంటుంది. అలా 8 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 56,000 ₹40 ఇన్‌కమ్ వస్తుంది. అండ్ 1,00,000 బైక్ ఫండ్ వస్తుంది. సో, ఈ పూల్ నిండగానే ఫిఫ్త్ పూల్‌కెళ్తాము. సో, మాన్యువల్ అప్‌గ్రేడ్ వచ్చేసి ₹2,000. ఓకే. లేదు అనుకుంటే ఏందంటే ఫోర్త్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఫిఫ్త్ పూల్. సో, ఫిఫ్త్ పూల్‌లో సేమ్ ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి థర్డ్ అట్లా వస్తారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పర్సన్ నుంచి ₹90, 50, 60, 70, 80, 150, 200 అండ్ ఒక్కొక్క పర్సన్ నుంచి 300 కూడా వస్తారు. సో, అట్లా మనకి ఈ పూల్ నిండేసరికల్లా ₹1,16,540 ఇన్‌కమ్ వస్తుంది. 2,00,000 వచ్చేసి కార్ ఫండ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఫిఫ్త్ పూల్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా సిక్స్త్ పూల్‌కెళ్తాం. సో, సిక్స్త్ పూల్‌లో మనం మాన్యువల్‌గా ముందుండాలంటే 5,000తోని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డబ్బులు లేదనుకుంటే ఫిఫ్త్ పూల్ నిండగానే సిక్స్త్ పూల్‌కొస్తాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ₹100తోనే మీరు సిక్స్త్ పూల్ వరకు రావచ్చు. స్టెప్ బై స్టెప్. లేదు ముందుండాలనుకున్న వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా కంపెనీ మీకు ఫోర్స్ అనేది చేయట్లేదు. మీ సీనియర్ లీడర్స్ ఫోర్స్ చేయట్లేదు. ఎవరు ఫోర్స్ చేసినా మీ యొక్క పరిస్థితుల్ని బట్టి మీరు ముందుకెళ్ళండి తప్ప ఎవరో ప్రోత్సహిస్తున్నారు అనేసి మీరు ముందుకెళ్ళకండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు చూసుకోండి. క్లియర్. సో, ఇక్కడ ₹100 మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి డైలీ ఇన్‌కమ్ వస్తుంది. ఓకే. సో, ఆ ఇన్‌కమ్‌తోనైనా సరే మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదనుకుంటే మీరు ఆటోమేటిక్‌గా ఒక్కొక్క ఆటో అప్‌గ్రేడ్ అవుతా ఉంటది కాబట్టి అన్ని ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే ₹100తోని సిక్స్త్ పూల్ వరకు కూడా మనము రావచ్చు. సో, ఇక్కడ మనం ఈ సిక్స్త్ పూల్‌లో చూడండి ఒక్కొక్క పర్సన్ నుంచి 160, 120, 150, 170, 200, 250, 500 ఈవెన్ ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు ₹950 వస్తుంది. అంటే వన్స్ ఇక్కడ మనం ముందున్నాం అనుకోండి ఫస్ట్ పూల్ నుంచి సెకండ్ పూల్, సెకండ్ పూల్ నుంచి థర్డ్ పూల్ అలా వచ్చినప్పుడు సిక్స్త్ పూల్ ఇన్‌కమ్ ఎయిత్ లెవెల్ స్టార్ట్ అయితే ఒక్కొక్క పర్సన్ నుంచి 950 అంటే రోజు ఒక పర్సన్ ఉన్న ఒక కూలీ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఉంటారు. సో, అలా మనము టోటల్ ఇన్‌కమ్ గనుక చూసుకున్నట్టయితే సిక్స్త్ పూల్‌లో ₹3,34,320 ఇన్‌కమ్ వస్తుంది. ఓకే. ప్లస్ 5,00,000 అనేది హౌస్ ఫండ్ వస్తుంది. సో, మొత్తం ఓవరాల్‌గా గనుక మనం కాలిక్యులేషన్ చేసుకుంటే ₹5,00,000 ఇన్‌కమ్ వస్తుంది. అండ్ ₹8,00,000 మనకు రివార్డ్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఇలాంటి ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు ఎంతమంది అప్‌గ్రేడ్ అయినారు? సో, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో, ఇది 2/2 మ్యాట్రిక్స్‌లో ఆటోమేటిక్‌గా ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు ఆటో స్పిల్ అవుతుంది. సో, ఈ యొక్క ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఫ్రీ యూజర్‌కి రాదు. మినిమమ్ ₹118 ప్లాన్‌లో అయినా ఉండాలి. ఓకే. వాళ్ళకి ఈ వర్కింగ్ బోనస్ అనేది షేర్ అవుతుంది. రైట్. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు ముందు బెనిఫిట్ అనేది పొందుతారు. సో, మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫస్ట్‌లో ఉన్నా. నాకు ఇన్‌కమ్ వచ్చింది. ఆ ఇన్‌కమ్ తీసుకోవాలంటే నేను 4 డైరెక్ట్స్ చేయాలి. మరి ఆ 4 డైరెక్ట్స్ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ అవుతుందా లేదా? కాబట్టి అందరూ విన్ విన్ సిట్యుయేషన్‌లో తీసుకుంటారు. కాకపోతే ముందున్నోళ్ళు కొంచెం ముందుగా తీసుకుంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెము స్లోగా తీసుకుంటారు. కానీ ఇన్‌కమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ మనం ఇస్తున్నంత స్పీడ్‌గా బయట ఏ కంపెనీలోనూ ఉండదు. ఎందుకంటే మనకు 2/2 మ్యాట్రిక్స్‌లో 8 లెవెల్స్ ప్లానే. అంటే మనం ఈ రోజు లాస్ట్‌లో వచ్చిన 5, 10 మెంబర్స్ వస్తే మనకి ఇన్‌కమ్ స్టార్ట్ అవుతది. కానీ బయట కంపెనీలలో మీరు చూడండి లక్షల టీమ్‌లు, కోట్ల టీమ్‌లు వచ్చినా ఒక వ్యక్తికి ఇన్‌కమ్ వస్తదనేది గ్యారంటీ లేదు. అండ్ మన దగ్గర ఏందంటే బయట ఏ కంపెనీలోనూ ఆటో పూల్ స్ట్రక్చర్ అనేది చూపించరు. మన దగ్గర క్లియర్‌గా చూపిస్తుంది. అంటే ఈ రోజు పొజిషన్ ఎక్కడ ఫిల్ అవుతుందనేది కూడా మనము క్లియర్‌గా చూసుకోవచ్చు. కాబట్టి మనది లీగల్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా, జెన్యూన్‌గా ఉంది కాబట్టి మనం హైగా ట్రస్ట్ చేసి ముందుకనేది వెళ్ళొచ్చు. అండ్ దట్ టూ చిన్న అమౌంట్‌తోని మనం పెద్ద లెవెల్‌లో అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు ఆటో పూల్ 1లో అంటే ఫస్ట్ పూల్ వర్కింగ్ బోనస్ ఫస్ట్ పూల్‌లో ఉన్న వాళ్ళు
1316 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది డివైడెడ్ బై 2 కొడితే అంటే మినిమమ్ అంటే ఒక 2 మెంబర్స్, 2 మెంబర్స్ డివైడెడ్ బై 2 చేస్తే దాదాపుగా 600+ మెంబర్స్ ఆల్రెడీ ఫస్ట్ పూల్‌లో ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ అనేది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ పూల్‌లో 142 మెంబర్స్ ఉన్నారు. థర్డ్ పూల్‌లో 88, ఫోర్త్ పూల్‌లో 53, తర్వాత 41 అండ్ లాస్ట్ పూల్‌లో వచ్చేసి 33 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఫైనాన్షియల్ ఓకే అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అనేది రావచ్చు. ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు ఫస్ట్ పూల్‌లో చూడండి హైయెస్ట్ మెంబర్ ఉన్నారు. సో వీళ్ళకందరికి ఇప్పుడు 5, 10 మెంబర్స్ ఫీల్ అయితే వీళ్ళు ఏడికెళ్తారు? ఆటోమేటిక్ సెకండ్ పూల్‌లో. అంటే 42 మెంబర్స్ ఆల్రెడీ చేసుకున్నారు కదా! సో వీళ్ళ నుంచి ఎవరు వచ్చినా కూడా వీళ్ళ కిందకి వస్తా ఉంటారు. అలా ఇప్పుడు లాస్ట్ పూల్‌లో 33 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా ఏదో ఒక రోజు వీళ్ళ కిందకి రావాల్సిందే. రైట్? సో అట్లా మనకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఆటో పూల్ ఇన్‌కమ్ అంటాము. సో దీన్ని జెన్ గ్రామర్ ప్యాకేజ్ వాళ్ళకే వర్తిస్తుంది. అంటే జెన్ గ్రామర్ ప్యాకేజ్ అంటే ఎవరైతే 10,000 రూపీస్‌తోని మెంబర్‌షిప్ తీసుకుంటున్నారో సో 10,000కి మీకు 10,000 వర్త్ బెనిఫిట్స్ వస్తుంది. లాస్ రిస్క్‌లెస్‌గా ప్లస్ 10,000 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం ఎలా అయితే ఆటో పూల్‌లో ఒకరి కింద ఐడీ పడతదన్నామో యాజ్ యూజువల్‌గా మనకేందంటే ఇక్కడ కూడా ఆటోమేటిక్‌గా స్పిల్ అవుతది. కాకపోతే అక్కడ మనకు 2/2 మ్యాట్రిక్స్ 8 లెవెల్స్ ఉంటుండే. కానీ ఈ జెన్ గ్రామర్ ప్యాకేజ్ వాళ్ళకి వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అనేది జస్ట్ 5 లెవెల్స్‌లోనే వస్తుంది. అంటే 2, 4, 8, 16, 32 అంటే 62 మెంబర్స్ రాగానే మనకు ఆటోమేటిక్‌గా పూల్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి జెన్ గ్రామర్ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకు 62 మెంబర్స్ వస్తే 18,000 రూపీస్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనం తీసుకున్న మెంబర్‌షిప్ 10,000 వచ్చిన అమౌంట్ 18,000 ఏది ఇది? సో మన లెక్క మెంబర్‌షిప్ తీసుకుంటేనే. మళ్ళీ మనం పని చేసే వచ్చే ఇన్‌కమ్, రెఫరల్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ అలా. కానీ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ 18,000 వస్తుంది. ఎప్పుడైతే మీకు ఫస్ట్ పూల్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్‌గా సెకండ్ పూల్‌కెళ్తారు. సో సెకండ్ పూల్ వెళ్ళాలంటే 2 కండిషన్స్. ఒకటి 7,500 రూపీస్ పే చేసి మనం ముందుకెళ్ళొచ్చు. లేదనుకుంటే ఫస్ట్ పూల్ తర్వాత సెకండ్ పూల్‌కెళ్తాం. సో ఫస్ట్ పూల్ ఉన్న వాళ్ళు సెకండ్ పూల్‌కి వస్తారు కాబట్టి 2, 4, 8, 16 అంటే 62 మెంబర్స్ మళ్ళీ మన కిందకి రాగానే 41,600 రూపీస్ వస్తుంది. మళ్ళీ సెకండ్ పూల్ కంప్లీట్ అవ్వగానే థర్డ్ పూల్‌లో వచ్చేసి 92,800 రూపీస్ వస్తుంది. సో ఈ 3 పూల్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. అక్కడ ఏంటంటే 6 పూల్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. అంటే మళ్ళీ కంటిన్యూషన్‌గా మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కాబట్టి జెన్ గ్రామర్ ప్యాకేజ్‌లో మనం ఏంటంటే ఫాస్ట్‌గా, క్విక్‌గా ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా మనము అర్నింగ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇది వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్. అంటే కంపెనీ ఈ వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆహ్, ఈ సిస్టమ్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ ఒకేలా పనిచేస్తారని రూల్ లేదు. కొందరు ఫాస్ట్‌గా చేయొచ్చు, కొందరు స్లో చేయొచ్చు, కొందరు అసలే చేయకపోవచ్చు. కాబట్టి అందరిని కలుపుకుంటూ ముందుకెళ్ళాలనే ఉద్దేశ్యంతోని కంపెనీ ఈ సిస్టమ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి మరి ఈ జెన్ గ్రామర్ ప్యాకేజ్‌లో ఎంతమంది ఉన్నారంటే ఫస్ట్ పూల్‌లో 50 మెంబర్స్ అంటే దాదాపు హాఫ్ సెంచరీ దాటినారు. సెకండ్ పూల్‌లో 11 మెంబర్స్, థర్డ్ పూల్‌లో 10 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రాయల్టీ ఇన్‌కమ్. సో రాయల్టీ ఇన్‌కమ్ వచ్చేసి మనము కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఏ ప్యాకేజ్‌తోనైనా పర్లేదు. ఓకే. మీరు 100 రూపీస్ ప్లాన్‌లో ఉంటారా? 1000 ప్లాన్‌లో ఉంటారా? 10,000 1,00,000 మీ ఇష్టం. కాకపోతే జస్ట్ ఒక 10 మెంబర్స్‌ని టీమ్‌ని చేస్తే మీరు రాయల్టీ అచీవర్ అయిపోతారు. మరి రాయల్టీ అచీవర్ అయితే బెనిఫిట్ ఏంటిది? కంపెనీ టర్నోవర్‌లో నుంచి 5% ఇన్‌కమ్ తీసి ఎవరైతే 10+ డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. మరి ఇది గొప్ప విషయమా కాదా? చాలా చాలా గొప్ప విషయము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఇప్పుడు 10 మెంబర్స్ అంటే చాలామంది ఈజీగా చేసుకుంటారు. చాలామంది ఫాస్ట్‌గా అచీవ్‌మెంట్ అవుతారు. సో అచీవర్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇన్‌కమ్ షేరింగ్ తక్కువొస్తది. అందుకొరకు కంపెనీ చెప్తుంది ఏంటంటే మీరు 10 మెంబర్స్ చేసినప్పుడు ఫస్ట్ 30 డేస్ మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటది. 30 డేస్ తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ మినిమమ్ ఒక్క డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే చాలు. మళ్ళీ 30 డేస్ ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 10 మెంబర్స్ చేస్తున్నారు. 30 డేస్ రాయల్టీకి ఎలిజిబిలిటీ అయినారు. మళ్ళీ రేపు ఇంకొక పర్సన్‌ని చేసినారు. ఇంకో 30 డేస్ యాడ్ అవుతుంది. అంటే 60 డేస్ అవుతుంది. ఎల్లుండి ఇంకో పర్సన్‌ని చేసినారు 90 డేస్ అవుతుంది. అలా మనం ప్రతి ఒక్క డైరెక్ట్‌కి 30 డేస్ పెరుగుతది. ప్లస్ ఇక్కడ మనము స్లాబ్ వైస్‌గా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళు హైయెస్ట్ స్లాబ్‌లో ఉంటారు. హైయెస్ట్ స్లాబ్‌లో ఏంటంటే హైయెస్ట్‌గా మనము ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి థర్డ్ ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది కూడా వస్తుంది. సో రాయల్టీ అచీవర్స్ 10+ డైరెక్ట్ చేసిన వాళ్ళ లిస్టు. సో ఇక్కడ కొందరు లీడర్స్ ఉన్నారు. సో వీళ్ళ మాదిరిగా మీరందరూ కూడా అచీవ్ అవ్వచ్చు. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది అచీవర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫోటోస్ అనేది మనకు రాలేదు. కాబట్టి మీ టీంలో ఎవరైనా అచీవర్స్ ఉంటే వాళ్ళ ఫోటోస్, వాళ్ళ ప్లేస్ పంపిస్తే వాళ్ళ ఫోటోస్ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో మళ్ళీ వాళ్ళ టీంలో గనుక ఉంటే ఏందంటే మనల్ని చూసి ఇంప్రెస్ అవుతారు.
ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. సో, నా ఫోటో ఇక్కడ కనిపిస్తే నేను ఈరోజు కొత్తగా ఇన్వైట్ చేసిన వ్యక్తి ఏందంటే, అరే! నా లీడరు లేకపోతే నా అప్లైనరు సో, అతను వర్క్ చేస్తూ ఇక్కడ ఉన్నారంటే, ఆయన లెక్క నేను కూడా పని చేయాలి అని ఒక ఆలోచన వస్తది. అంటే ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాం. కాబట్టి మీ టీమ్‌లో వాళ్ళు ఎవరైనా అచీవ్‌మెంట్ అయితే వాళ్ళ ఫోటోస్ పంపించండి. వాళ్ళ డీటెయిల్స్ పంపించండి. సో, ఇక్కడ వాళ్ళ ఫోటోస్ కూడా యాడ్ చేయడము జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసి డబుల్ యువర్ ఇన్‌కమ్. సో, చాలామంది ఇవాళ రేపు బయట మార్కెటింగ్ కంపెనీలలో ఓకే. లేకపోతే బయట కంపెనీలో చూసుకున్నట్టయితే 1,00,000 పెడితే 2,00,000 ఇస్తా అన్నట్టు చాలామంది చెప్తా ఉంటారు. సో, ఆశ కొద్దికి పోయి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ అలా మీరు నిజంగా మీ యొక్క డబ్బుల్ని డబుల్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే లీగల్‌గా, రిస్క్‌లెస్‌గా, ఎథికల్‌గానే ఇక్కడ మీ ఇన్‌కమ్‌ని మీరు డబుల్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఎవ్వరికీ గూడా ఒక రూపాయి లాస్‌లెస్‌గా ప్లస్ మీరు ఈ సిస్టమ్‌ని ఫాలో అయితే లక్షలాది రూపాయలు మీరు షార్ట్ టైమ్‌లో ఎర్న్ చేసుకోవచ్చు. అదే విధంగా అనేది చూద్దాం. సో, మీరు మీ ఇన్‌కమ్‌ని డబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వెల్కమ్ ఆఫర్ పైన ఫోకస్ చేయాలి. సో, వెల్కమ్ ఆఫర్ పైన ఫోకస్ చేస్తే జస్ట్ ఒక 32 డేస్‌లోనే ఒక 5,00,000 రూపీస్ ఇన్‌కము, 5,00,000 రివార్డ్ తీసుకోవచ్చు. మరి ఏమంత అద్భుతం ఉంది? మరి ఏంటిది ఇన్‌కమ్ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ వెల్కమ్ ఆఫర్ గనుక మీరు గమనించినట్టయితే మీరు జాయిన్ అయిన ఒక 4 డేస్‌లో ఒక 4 మెంబర్స్‌ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే ఓకే. రూ. 100 ప్లాన్‌లో ఒక నలుగురిని మనం 4 డేస్‌లో 4 మెంబర్స్ చేయొచ్చా లేదా? తలుచుకుంటే ఒక్క రోజులో కూడా చేయొచ్చు. 2 రోజుల్లో చేయొచ్చు. 3 రోజుల్లో చేయొచ్చు. అట్‌లీస్ట్ మీరు ఒక 4 రోజుల్లో నలుగురిని చేస్తే మీకు కంపెనీ రూ. 100 బోనస్‌గా ఇస్తారు. సో, జనరల్‌గా మనం ఒక 4 మెంబర్స్‌ని రిఫర్ చేసామనుకోండి రూ. 118 ఈచ్ పర్సన్ పైన రూ. 25 వస్తది. మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. సో, ఈచ్ పర్సన్ పైన రూ. 25 వస్తుంది. సో, 4 మెంబర్స్ పైన రూ. 25 అంటే రూ. 100 వచ్చింది. ప్లస్ కంపెనీ వెల్కమ్ ఆఫర్ కింద మళ్ళీ రూ. 100 ఇస్తుంది. అంటే మన అమౌంట్ ఏమైంది? డబల్ అయింది. ఎన్ని? 4 డేస్‌లో. కానీ బయట డబల్ అవ్వాలంటే లక్షలు లక్షలు పెట్టి 6 నెలలు, 3 నెలలు, 9 నెలలు, సంవత్సరము. సో, మన డబ్బులు మనము తీసుకోకముందే కంపెనీలు బంద్ అవుతాయి. కానీ ఇక్కడ చూడండి ఎంత సింపుల్ లాజిక్ ఉంది. ఓకే. సో, మరి మనము ఒక రూ. 100ని 200 చేసుకున్నట్టు మనము మన ఫ్రెండ్స్‌కి ఇప్పిస్తే ఏమవుతది? దాదాపుగా 4.5 లాక్స్ ఇన్‌కమ్ 32 డేస్‌లో తీసుకోవచ్చు. ఏ విధంగా ఇక్కడ సింపుల్‌గా చూడండి. మీరు 4 డేస్‌లో 4 మెంబర్స్ చేసినారు. మీకు రూ. 200 వచ్చింది. ఇదే సిస్టమ్ ఈ 4 మెంబర్స్ చేపించారనుకోండి 16 మెంబర్స్ అవుతారు. సో, వాళ్ళకు డబుల్ డబుల్ వస్తుంది. ఆ 16 మెంబర్స్ పైన మీకు సెకండ్ లెవెల్ ఇన్‌కమ్ వస్తది. రూ. 5 అంటే రూ. 80 వస్తుంది. వాళ్ళు సేమ్ డూప్లికేషన్ చేస్తే 12 డేస్‌లో మీకు రూ. 320 వస్తుంది. 16థ్ డే మీకు 1,128 వస్తుంది. 28థ్ డే 5,000 వస్తుంది. 24థ్ డే 20,000 వస్తుంది. 28థ్ డే 81,000 వస్తుంది. అండ్ జస్ట్ 32 డేస్ కంప్లీట్ అయ్యేసరికల్లా 3,27,000 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4,36,000 రూపీస్ మీరు అర్నింగ్ అనేది తీసుకోవచ్చు జస్ట్ ఒక 32 డేస్‌లో. కాబట్టి ఈ యొక్క 4 డేస్‌లో 4 మెంబర్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ అనేది చేపించండి. హ్యాపీగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ 4 డేస్‌లో 4 మెంబర్స్ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఈ పేమెంట్ స్క్రీన్ షాట్లు ఎవరికీ పంపించాల్సిన పర్లేదు. సో, మన సిస్టమ్‌లో నెట్వర్క్ డాష్‌బోర్డ్ ఉంటుంది. అక్కడికెళ్ళి వెల్కమ్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మీరు గనుక టార్గెట్ అచీవ్‌మెంట్ అయితే ఆటోమేటిక్‌గా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతది. సో, ఇక్కడ ఏది కూడా మాన్యువల్ లేదు. మరి 4 డేస్‌లో 4 మెంబర్స్ కాకుండా కొంచెం ఎక్కువ చేసే వాళ్ళు గిట్ట ఉంటారు. ఉంటారా లేదా? ఉంటారు. సో, ఎగ్జాంపుల్ ఒక 8 మెంబర్స్ చేసినామనుకోండి 4 డేస్‌లో 100 బదులు 150 వస్తది. 12 మెంబర్స్ చేస్తే 200, 16 మెంబర్స్ చేస్తే 250, 20 మెంబర్స్ చేస్తే 300. అంటే మీరు ఎంత ఎక్కువ డైరెక్ట్ చేసుకుంటే అంత బెటర్. లేదు మినిమమ్ రోజుకి ఒక్కొక్కరిని వేసుకున్న 4 మెంబర్స్‌ని మనం 4 డేస్‌లో వేసి వాళ్ళకందరికి అదే ట్రైనింగ్ నేర్పిస్తే 32 డేస్‌లో 5 లాక్స్ ఇన్‌కమ్. అంటే మనకున్నటువంటి ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో అప్పుల బాధల్లో ఎవరైనా ఉంటే తీర్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశము మీకు యూజ్ అవుతుంది. సో, అందరూ కూడా ప్లాన్ చేయండి. సో, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. మరి 4 డేస్‌లో 4 మెంబర్ చేస్తూ ఇక్కడ గనుక మనం టీమ్ చూసుకున్నట్టయితే దాదాపుగా 65,000 మెంబర్స్ టీమ్ అవుతున్నారు. ఓవరాల్‌గా కౌంట్ చేస్తే ఒక 80,000 మెంబర్స్ టీమ్ అవుతున్నారు. మరి ఇంత కష్టపడి ఇంత టీమ్ చేస్తే 5,00,000 రూపీసేనా? ఇంకెక్కువ రాదా అంటే ఇంకెక్కువ కూడా వస్తది. ఇప్పుడు మనం మాట్లాడింది ఏందంటే వర్కింగ్ ఇన్‌కమ్ దీన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. సో, ఇప్పుడు నేను చెప్పే ఇన్‌కమ్ ఏందంటే పాసివ్ ఇన్‌కమ్. ఇప్పుడు వచ్చిన ప్రతి పర్సన్స్ ప్రతి నెల రీచార్జో ఏదో ఒకటి చేస్తా ఉంటారు. అవునా కదా? సో, కంపెనీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 56 సర్వీసెస్ అనేది కంపెనీ తీసుకొస్తుంది. అందులో మొబైల్ రీచార్జ్ ఉంటుంది, డీటీహెచ్ రీచార్జ్ ఉంటుంది, బస్ బుకింగ్స్ సో, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది మనకు వస్తా ఉన్నాయి. మరి మొబైల్ రీచార్జ్ ప్రతి ఒక్కరికి నీడా కాదా? అందరికీ నీడ్ ఉంటుంది.
కానీ మనం ఫార్మ్ చేసినటువంటి ఈ 70,000-80,000 మెంబర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరు రీచార్జ్‌లో వాళ్ళు చేసుకుంటా ఉన్నా, మనము లక్షల్లో, కోట్లలో పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ టీమ్ వర్క్. అదే విధంగా అనేది ఇక్కడ చూడండి. సో, హౌ టు గెట్ మంత్లీ ఒక 2,00,000 రూపీస్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ వితౌట్ రిఫరింగ్ ఎనీవన్. అంటే ఒక్కసారి మనం కష్టపడి దాని తర్వాత మనం పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, ఇది రీచార్జ్ ఇన్‌కమ్. ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్‌ని రిఫర్ చేశారు. సో, అతను రీచార్జ్ చేసుకున్నాడు. సో, బయట రీచార్జ్ చేస్తే అంటే క్యాష్ బ్యాక్ రాదు. కానీ మన కంపెనీలో ఏందంటే 1.5% క్యాష్ బ్యాక్ వస్తది. ఉదాహరణకి మీరు ఒక రీచార్జ్ చేశారనుకుందాం. ఒక 1000 రూపీస్ రీచార్జ్ చేసినారు. సో, మీకు 1.5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. సో, 1000 రూపీస్‌లో 1.5% అంటే 15 రూపీస్ వస్తది. అంటే నేను తీసుకున్న కాలిక్యులేషన్ ఏందంటే 299 రూపీస్ రీచార్జ్ చేస్తారు. ప్రతి ఇంట్లో 4 మొబైల్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ 1200 రూపీస్ వచ్చింది. ఓకే. సో, రఫ్‌లీ ఇది మీరు ఎంతైనా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకెంత క్యాష్ బ్యాకు 17 రూపీస్ అంటే దాదాపు 18 రూపీస్ వచ్చింది. ఇందులో 0.5% మీకొస్తుంది. అంటే 6 రూపీస్ మీకొస్తుంది. సో, 18 రూపీస్‌లో 6 రూపీస్ మీకొస్తే రిమైనింగ్ 12 రూపీస్ ఏమవుతుందంటే 8 లెవెల్స్‌లలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, ఉదాహరణకి మీరు ఒక 10 మెంబర్స్ చేసినారు. సో, వాళ్ళు కూడా ఎవరు రీచార్జ్ వాళ్ళు చేసినారు. సో, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకిస్తూ సెల్ఫ్ ఇన్‌కము మళ్ళీ వాళ్ళ పైన మీకేందంటే 0.25% ఇస్తుంది. అంటే ఒక్కొక్కరి నుంచి మీకు 3 రూపీస్ వస్తుంది. 10 మెంబర్స్ అయితే 30 రూపీస్ వస్తుంది. రైట్? అలా మీరు 100 మెంబర్స్ చేసుకుంటే మంత్లీ 170 రూపీస్. 1000 మెంబర్ చేస్తే 1190. 10,000 మెంబర్స్ అయితే 11,000. 1,00,000 యూజర్స్ అయితే 1,19,000. సో, అట్లా మనం ఏందంటే రెగ్యులర్‌గా మనం ఇక్కడ అనుకున్నట్టు పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మరి పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. వెదర్ వెల్కమ్ ఆఫర్ పైన ఫోకస్ చేయండి. లేకపోతే మీరు మెల్లమెల్లగానే వన్స్ టీమ్ ఫార్మ్ చేసుకుంటే మీరు 1000 మంది చేసుకుంటారా? 10,000 మంది చేస్తారా? 1,00,000 మంది చేస్తారా? మీ ఇష్టం. ఈవెన్ ఫ్రీ యూజర్ రీచార్జ్ చేసుకున్నా కూడా ఇన్‌కమ్ వస్తది. ఇక్కడ మెంబర్‌షిప్‌తోనే సంబంధం లేదు. కాబట్టి ఫ్రీ యూజర్ రీచార్జ్ చేసినా ఇప్పుడు మీరు ఫ్రీ యూజర్ ఒక 1,00,000 మందిని చేసుకుంటే నెలకు రూ. 1,00,000 వస్తుందంటే ఎంత గొప్ప విషయం అనేది ఆలోచించండి. బయట రూ. 1,00,000కి జాబ్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. మీలో ఎంతమంది ఉన్నారనేది ఆలోచించండి. సో, బయట మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోయినా, మంచి చదువుకోలేకపోయినా, సో, బయట అవకాశాలు లేకున్నా ఇక్కడ మీకు ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఓకే. సో, ఇంత ఇన్‌కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. మరి నేను చెప్పింది ఒకవేళ కేవలం మొబైల్ రీచార్జ్ పైన ఇంత ఇన్‌కమ్ వస్తే మరి మన దగ్గర డీటీహెచ్ కూడా ఉంది. మరి డీటీహెచ్ రీచార్జ్ చేస్తే ఎంత ఇన్‌కమ్ రావాలి? అటువంటిది మనకు 56 సర్వీసెస్ వస్తుంది. ప్రతి సర్వీస్ పైన కమిషన్ అంటే ఇంకెంత అమౌంట్ వస్తుందనేది ఆలోచించండి. కానీ మనం ఫ్రీ యాప్ ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 2.7 క్రోర్స్ అన్నాం. సో, వచ్చిన ప్రతి వ్యక్తి రీచార్జ్ చేస్తే 13 క్రోర్స్ ఇన్‌కమ్ మీరు మంత్లీ ఇక్కడ తీసుకునే ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆపర్చునిటీ ఒక 10 మంది, 100 మందికి ఉంటుంది. ఎందుకంటే అంత పాపులేషన్ ఉంది కాబట్టి. సో, ఆ యొక్క 100 మందిలో నేనెందుకు ఉండకూడదు అనేది ఆలోచించండి. అండ్ విపరీతంగా చాలా ఫాస్ట్‌గా మీరు టీమ్ బిల్డ్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే రీచార్జ్ ఇన్‌కమ్‌కి కండిషను లేదు. పేమెంట్ చేసే రావాలని రూల్ లేదు. ఫ్రీ యూజర్ కూడా చేసుకోవచ్చు. బయట కంపెనీలో చూడండి డబ్బులు కట్టాలి, మెంబర్‌షిప్ కట్టాలి. సో, కట్టినా కూడా ఉంటదా లేదా గ్యారంటీ లేదు. మనకు అట్రాక్ట్ చేయడానికి ఏందంటే ఎక్కువ కమిషన్స్ ఇస్తారు. సో, మన దగ్గర ఏందంటే కంపెనీకి ఏదైతే లీగల్‌గా జెన్యూన్‌గా వస్తుందో ఆ పర్సెంటేజ్ నుంచి ఇస్తుంది. మరి ఇప్పుడు సింపుల్ ఒక విషయం ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక 1,00,000 మెంబర్స్ టీమ్ చేసాం. ఓకే. సో, 1,00,000 మెంబర్స్ టీమ్ పైన మనము ఒక్కొక్క వ్యక్తి ఒక 1000 రూపీస్ రీచార్జ్ చేశారంటే కొన్ని కోట్ల టర్నోవర్ అనేది అవుతుంది. సో, కోట్ల టర్నోవర్ పైన మనకెంత ఇచ్చింది కంపెనీ? ఓకే. ఇక్కడ మనం 0.1% ఏసుకుంటేనే అంత అమౌంట్ అనేది వచ్చింది. సో, ఇంకా కంపెనీ ఏమంటుందంటే మీ యొక్క టోటల్ టర్నోవర్ పైన మీకు సాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తా అంటుంది. సో, నార్మల్‌గా మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ పైన సెల్ఫ్ క్యాష్ బ్యాక్ టీమ్ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ జైరింగ్‌రామ్ కంపెనీ చూడండి మీ టోటల్ టర్నోవర్ పైన మీకు సాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తుంది. అదెలా ఏంటనేది మనము చూద్దాం. మరి నిజంగా రీచార్జ్ చేస్తే ఇప్పటి వరకు ఎవరికైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా అనేది డౌట్ ఉంటుంది. మరి జైన్‌గ్రామర్ ప్యాకేజ్‌లో ఉన్న వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ అన్నారు. అది గిట్ట వచ్చిందా లేదా అంటే ఈ రోజే నేను రీచార్జ్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రోజే. ఓకే. సో, ఈరోజు నేను రీచార్జ్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. ఇది మీకు గ్రూప్‌లో కూడా ఇప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. రూ. 299 రీచార్జ్ చేసినాను. నాకు సెల్ఫ్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది? రూ. 14.95 వచ్చింది. మరి నా పైన అప్లైనరు నేను రూ. 299 రీచార్జ్ చేస్తే వాళ్ళకు 0.25% వస్తుంది. సో, ఆ పైన వ్యక్తికి 0.2%. ఆ పైన వ్యక్తికి సో, ఇక్కడ ఉన్నటువంటి రేషియో వైస్‌గా వాళ్ళకు ఇన్‌కమ్ అనేది షేర్ అవుతుంది.
కాబట్టి చాలా హ్యాపీగా మనము ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ సెల్ఫ్ క్యాష్ బ్యాక్ చూపించినా కదా! ఇక్కడ సైడ్‌కి చూడండి. నా టీమ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా చూడండి. ఇప్పుడు నా కింద ఒక పర్సన్ మొబైల్ రీచార్జ్ చేసినారు ₹349. నాకు సెకండ్ లెవెల్‌లో ఉన్నారు. ఏ లెవెల్ నుంచి వచ్చిన కమిషన్ కూడా చూపిస్తాను. ఎంతొచ్చింది? 70 పైసా వచ్చింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 1,00,000 మెంబర్స్ టీమ్ ఉన్నారు. 1,00,000 మెంబర్స్ టీమ్ ₹349 రీచార్జ్ చేశారు అనుకుందాం. ఒక్కొక్కరి నుంచి 70 పైసా అంటే 70,000 నాకు వచ్చినట్టే కదా! మరి ఒక ఇంట్లో ఒకటే మొబైల్ ఉంటదా? 4 మొబైల్స్ ఉంటది. మరి 4 మొబైల్స్ రీచార్జ్ అవుతే ఒక్కొక్క పర్సన్ నుంచి అట్‌లీస్ట్ ₹1 యేసుకుంటే నాకు 1,00,000 వచ్చినట్టే కదా! ఎవరిస్తున్నారు బ్రదర్? బయట ఏ కంపెనీలో వస్తుంది చెప్పండి? బయట ఎంత స్ట్రగుల్, ఎంత రిస్క్ తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఎంత సింపుల్‌గా వస్తుందనేది మీరు గమనించండి. అంటే ఏ యాక్టివిటీ చేసినా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ ఈ అన్నిటి టర్నోవర్ పైన ఒక మనిషికి తన జీవితంలో కావాల్సిన అన్నీ కూడా మనకు కంపెనీ రిటర్న్ ఇచ్చేస్తుంది. సో సింపుల్‌గా ఇప్పుడు జైన్‌గ్రామర్ ప్యాకేజ్ అంటే 10,000 ప్యాకేజ్ ఉంటే 5% క్యాష్ బ్యాక్ అని. సో మనము తీసుకున్న మెంబర్‌షిప్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. మనకు లేటెస్ట్ ఐఫోన్ ఇస్తుంది ప్రో మ్యాక్స్. ఒక బుల్లెట్ బైక్ ఇస్తుంది. 100,00,00,000 వరకు లోన్ ఇస్తుంది. అన్‌లిమిటెడ్ ట్రావెల్ పాసు, అన్‌లిమిటెడ్ ఫుడ్ పాసు, లగ్జరియస్ బెంజ్ కార్ ఇస్తుంది. బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటా ఉంటుంది కంపెనీ. మీకు ఆస్తులు అసెట్స్ ఇస్తా ఉంటుంది. కంపెనీలో షేర్స్ కూడా ఇస్తా ఉంటుంది. ఓకే. దీంతో పాటు సాలరీస్ కూడా ఇస్తా ఉంటుంది. మన దగ్గర ఒక ₹1,000 నుంచి ₹1,00,00,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. బయట ఎక్కడైనా ₹1,00,00,000 సాలరీ వస్తదా? ఎక్కడ కూడా రాదు. కానీ జైన్‌గ్రామ్‌లో ₹1,00,00,000 సాలరీ కూడా తీసుకోవచ్చు. కంపెనీని నమ్మి పని చేసినందుకు మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ చేసినా మనం అలానే ఉంటామా అంటే ఏజ్ అయిపోతది కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇస్తుంది. మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? అది ఇంపార్టెంట్ కదా! సో సింపుల్‌గా ఏం లేదు. ఇప్పుడు మనం రీచార్జ్ చేస్తున్నాము, టర్నోవర్ పెరుగుతా ఉంది. ఈ టర్నోవర్‌ల పైన ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఎప్పుడెప్పుడు ఎంత వస్తుందనేది ఇక్కడ మనము చూడొచ్చు ఈ స్లైడ్‌లో. చాలా క్లియర్‌గా, చాలా ట్రాన్స్‌పరెన్స్‌గా ఉంటుంది. ఓకే. సో చాలామంది దగ్గరలో ఉన్నారు ఇప్పుడు సాలరీ స్ట్రక్చర్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇన్కమ్స్ మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది దగ్గరలో ఉన్నారు. సో నేను మీకు జూమ్ చేసి ఫస్ట్ స్లైడ్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతా అన్నీ ఆటోమేటిక్‌గా అర్థమవుతాయి. సో ఇక్కడ మనం చూడండి ర్యాంక్ అంటాము. సో అంటే రికగ్నిషన్ చేసుకోవడానికి ర్యాంక్ వస్తుంది. డైరెక్ట్ టీము, తర్వాత పీవీ. పీవీ అంటే ఏంటంటే పర్సనల్ వాల్యూమ్ అంటాం. ఓకే. తర్వాత సీవీ. పీవీ అనేది కామన్ బయట నెట్వర్క్ ఉండదు. సీవీ అనేది ఎక్కడ ఉండదు. సీవీ అంటే ఏంటంటే కమిషన్ వాల్యూ. అంటే మనకి ఎక్కడెక్కడ కమిషన్ జరుగుతుంది మన కింద టీమ్ జరిగితే 8 లెవెల్స్ వరకు కమిషన్ వస్తుంది. అంటే 8 లెవెల్స్‌లో జరిగినటువంటి టర్నోవర్. నెక్స్ట్ వచ్చేసి బీవీ. బీవీ అంటే ఏంటంటే బిజినెస్ వాల్యూమ్ అంటారు. ఓకే. సో బిజినెస్ వాల్యూమ్ అంటే ఏంటిది? టోటల్ బిజినెస్. మనకి 8 లెవెల్సే కాకుండా 8 లెవెల్స్ దాటిన టీమ్ పైన కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది. ఎక్కడ కూడా మీకు లాస్ అనేది చేయట్లేదు కంపెనీ. కాబట్టి ఈ పీవీ, బీవీ, సీవీ ప్లస్ డైరెక్ట్ టీమ్ చేయడం వల్ల మీకు సాలరీ ఇస్తుంది. సాలరీతో పాటు రివార్డ్ ఇస్తుంది. ఓకే. సో ఇది ఎలాగో టర్నోవర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో ఇది ఆటోమేటిక్‌గా వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్టార్టర్ ర్యాంక్‌లో ఉన్నారు. సో స్టార్టర్ ర్యాంక్‌లో ఒకవేళ మీ టీమ్‌తోని క్వాలిఫై అంటే ఈ సాలరీ చూడండి ₹250 6 మంత్స్ వరకు వస్తుంది. ఒకవేళ మీరు 1000 మెంబర్స్ ప్రో యూజర్స్‌ని చేపిస్తే ఓకే. ప్రో యూజర్‌ని మీకు ₹250 అంటే ఈ 1000 మెంబర్స్ పైన టీమ్ ఇన్కమ్ వస్తుంది, వర్కింగ్ బోనస్ వస్తుంది, రాయల్టీ వస్తుంది. అన్ని ఇన్కమ్ ఇస్తే అడిషనల్‌గా సాలరీ వస్తుంది. లేదు 1000 మెంబర్స్‌తోని మీరు క్వాలిఫై కాలేదు. పర్సనల్ వాల్యూమ్‌లో 10,00,000 బిజినెస్ కావాలి. లేదు పర్సనల్ కూడా 10,00,000 ఇప్పటికిప్పుడు స్పెండ్ చేయలేము. అవునా కదా! కాబట్టి ఇక్కడ 80,00,000 బిజినెస్ కావాలి. మరి 80,00,000 బిజినెస్ కావాలంటే ఎంతమంది టీమ్ కావాలి? నన్ను అడిగితే చాలా సింపుల్ కాలిక్యులేషన్ చెప్తాను. ఒక 1000 మెంబర్స్ టీమ్ చేస్తారు. 10, 100, 1000. 1000 మెంబర్స్ టీమ్ చేయడం ఈజీయా? కష్టమా? నన్ను అడిగితే చాలా ఈజీ. సో 1000 మెంబర్స్ ఒక్కొక్క వ్యక్తి ఒక ₹300 రీచార్జ్ చేశారనుకోండి. ఎంత టర్నోవర్ అవుతుంది? 30,00,000 టర్నోవర్ అవుతుంది. అలా వాళ్ళు 3 మంత్స్ చేశారనుకోండి రీచార్జ్. మీకెంత? 90,00,000 బిజినెస్ అవుతుంది. అంటే 80,00,000 దాటినట్టే కదా! సో అది కూడా మీకు 8 లెవెల్స్ వరకు మాట్లాడుతున్నాం. సో 8 లెవెల్స్‌లో ఎక్కడ బిజినెస్ అయినా ఓకే. సో అప్పుడు మనకు మళ్ళీ సాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు 8 లెవెల్స్ కాలేదు. కింద టీము దాటింది. కింద టీమ్ నుంచి అయితేనేమో 2 క్రోర్స్ బిజినెస్ కావాలి. సో ఎప్పుడైతే రీచ్ అవుతామో మళ్ళీ సాలరీ అవుతుంది. ఒకవేళ ఈ 4 కండిషన్ రీచ్ అయితే 4 సార్లు వస్తుంది. అంటే ఒక కండిషన్‌కి 250. 4 టైమ్స్ రీచ్ అయితే ₹1000. సో అదొస్తుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది 100% మనకు ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు మీరు రీచార్జ్ క్యాష్ బ్యాక్ ఎక్కువ రావాలని 10,000 ప్యాకేజ్ తీసుకున్నారు. సో మీరెప్పుడైతే ఈ ఈ 4గిట్లో ఏ ఒక్కటి రీచ్ అయినా మళ్ళీ మీ క్యాష్ బ్యాక్ మీకొచ్చేస్తుంది. ఏమైనా లాస్ ఉందా?
సో లయబిలిటీ లేకుండా మనము సంపాదించుకోవచ్చు. వెల్కమ్ ఆఫర్ పైన ఫోకస్ పెడితే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. టీమ్ పైన చేసినా, ఫోకస్ చేసినా వస్తుంది. లేదనుకుంటే సర్వీస్‌ల పైన, టర్నోవర్ పైన కూడా మనకు కట్టిన అమౌంట్ రీఫండ్ అనేది అయిపోతుంది. బట్ ఎక్కడ కూడా లాస్ లేదు. మరి ఇప్పుడు 80,00,000 బిజినెస్ అవుతే ప్రతి నెల పెరుగుతుందా? తగ్గుతుందా? ప్రతి నెల పెరుగుతుంది. పెరిగినప్పుడు మీకు ఎప్పుడైతే 2.5 క్రోర్స్ సీవీలో నుంచి అయిందో, లేకపోతే బీవీ నుంచి అయిందో, అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా రూ. 250 నుంచి రూ. 500కి సాలరీకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు ఇది రీచ్ అయినారు. రూ. 250 వస్తుంది. 2 మంత్స్ వచ్చింది. థర్డ్ మంత్ మీరు ఇది రీచ్ అయినారు. ఇది ఆగిపోదు. ఇది కంటిన్యూ వస్తూనే ఉంటుంది 6 మంత్స్ వరకు. ప్లస్ ఇది యాడ్ అవుతుంది. అంటే రూ. 750 వస్తది. అంటే దీనికి టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా ఇస్తూ మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. ఈ టైమ్ పీరియడ్ అయిపోతే ఇది ఆగిపోతుంది. తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. అట్లా మనకేందంటే మళ్ళీ ఇక్కడ మనం రివార్డ్ చూడండి 10,00,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో మనము బిజినెస్ చేయాలంటే, బిజినెస్ పెంచుకోవాలంటే ఇంటికాడ నుంచి బయట అడుగు పెట్టాల్సి వస్తుంది. సో బయట ఏమైనా జరగరాని జరిగితే కుటుంబము రోడ్డున పడకుండా ఆ యొక్క వ్యక్తి వల్ల వాళ్ళకేందంటే కంపెనీ వాళ్ళకు బెనిఫిట్ అనేది చేపిస్తుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. థర్డ్ దాంట్లో మీకేందంటే 25,00,000 వర్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. రూ. 1,000 సాలరీ వస్తుంది. అలా మీకు ర్యాంక్స్ పెరుగుతున్న కొద్దికి, టర్నోవర్ పెరుగుతున్న కొద్దికి మీకు ఇక్కడ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత యాక్సిడెంట్ అంటే ఇన్సూరెన్స్ కూడా మీకు పెరుగుతా ఉంది చూడండి. విత్ ఫ్యామిలీకి యాడ్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ చూడండి ఎప్పుడైతే మీరు ఛాంపియన్ ర్యాంక్ రీచ్ అవుతారో లేటెస్ట్ ఐఫోన్ ఇస్తుంది. రూ. 20,000 సాలరీ ఇస్తుంది మంత్లీ. ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఎలాంటి ప్యాకేజ్కి వెళ్తారో రూ. 25,000 సాలరీ ఇస్తుంది 1 ఇయర్ వరకు. వన్స్ అచీవ్‌మెంట్ అయితే 1 ఇయర్ వరకు ఫిక్స్డ్‌గా సాలరీ వస్తూనే ఉంటుంది. ప్లస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ప్లస్ లోన్స్ ఇస్తుంది. సో ఇలా మనకేందంటే 18 ర్యాంక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 18 ర్యాంక్స్ వరకు మనకేందంటే అన్ని రకాల బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ వస్తుంది. తర్వాత ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. మెర్సిడీస్ బెంజ్ కార్ ఇస్తుంది. సాలరీ వస్తుంది మెయింటైన్ చేసుకోవడానికి. అసెట్స్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ ఇస్తుంది. లోన్ ఇస్తుంది. ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు డ్రీమ్ హౌస్ ఇస్తుంది. డ్రీమ్ హౌస్‌తో పాటు ఇన్సూరెన్స్ అనేది ప్రతి దాంట్లో పెట్టింది కామన్‌గా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి స్టేజ్‌లో ఇన్సూరెన్స్ అనేది మనకు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంటుంది. సో అలా మనం లాస్ట్ స్టేజ్‌లో గనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓకే. ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అన్‌లిమిటెడ్ ట్రావెల్, అన్‌లిమిటెడ్ ఫుడ్ ఓకే. సో లోన్స్ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మీకు కంపెనీ పార్ట్నర్‌షిప్ తీసుకుంటుంది. షేర్స్ ఇస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఒక మనిషికి కావాల్సిన అన్ని కూడా బెనిఫిట్ ఇస్తుంది. దాంతో పాటుగా రూ. 1,00,00,000 సాలరీ వస్తుంది. సో ఇంతకంటే ఇంకేం కావాలనేది మీరు ఆలోచించండి. మరి ఇవన్నీ కూడా కంపెనీ పుక్కటికి ఇవ్వట్లేదు. సో మనం టీమ్ పెంచాము. టీమ్ నుంచి సర్వీస్ టర్నోవర్ జరుగుతుంది. ఆ టర్నోవర్ పైన మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. కాబట్టి 56 సర్వీసెస్ అంటే చాలా ఫాస్ట్‌గా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఈజీగా ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనము పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీలో బిజినెస్ ఫండింగ్. సో మీరు కంపెనీలో ఉన్న సర్వీస్ పైన మీరు అమౌంట్ కనుక మీరు పెట్టుకుంటే సో మీరు పెట్టిన అమౌంట్‌కి మీకు 2x వరకు మీకు ఫండింగ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు మొబైల్ రీచార్జ్ పైన ఒక 1,00,000 పెట్టారు. సో కంపెనీలో జరిగే మొబైల్ రీచార్జ్ పైన 1% వస్తుంది. ఎప్పటి వరకు వస్తది? మీకు 2x వచ్చేంత వరకు మీకు రిటర్న్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కంపెనీ సేఫ్ ఉంటుంది. మీరు సేఫ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కమిట్మెంట్స్ అనేది లేదు. ఓకే. కంపెనీలో బిజినెస్ జరుగుతూనే మనకు వస్తుంది. మరి బిజినెస్ జరుగుతుందా లేదా? 100% జరుగుతుంది. ఎందుకు? బయట క్యాష్ బ్యాక్ రావట్లేదు. మన దగ్గర క్యాష్ బ్యాక్ వస్తుంది. బయట రీల్స్ అవి చూస్తే ఇన్కమ్ రాదు. మన దగ్గర వస్తుంది కాబట్టి అందరూ మన యూజర్ అవుతారు. సో వాళ్ళ పైన మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ పడుతుందా లేదా అనేది ఇదంతా కూడా మీకు ఆటోమైజేషన్స్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు రీచార్జ్ అయినా కూడా పడిపోతుంది. సో అట్లా మీరు రీచార్జ్ పైన కానీ, డీటీహెచ్ పైన కానీ, జాయినింగ్‌ల పైన కానీ, మార్కెట్ ప్లేస్‌ల పైన కానీ సో దేనిపైన సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ జైన్‌గ్రామర్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. సో జైన్‌గ్రామ్ అనేది ఒక మినీ వరల్డ్ అని చెప్పాను కదా! సో ఇప్పుడు మీరంతా చూస్తా ఉన్నారు. అంటే ఒక మనిషికి కావాల్సినయన్నీ గూడా ఇక్కడ దొరుకుతా ఉంది. సో దాంతో పాటు మనము మూవీస్ అవి ఇవి చూసుకోవడానికి మనదొక ఓన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షార్ట్ ఫిల్మ్ తీస్తుర్రనుకోండి. సో వాళ్ళ మూవీస్ అనేది వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడనుకోండి. ఆయనకేమవుతది? ఓన్లీ వ్యూస్ వస్తది. ఛానల్ మానిటైజేషన్ అయితే డబ్బులొస్తది. కానీ వాళ్ళు మన దగ్గర ఏందంటే టికెట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో టికెట్ ఆప్షన్ పెట్టుకుంటే ఏందంటే మన యూజర్స్ ఎవరైనా టికెట్ పే చేసి ఆ మూవీ గనుక చూసుకుంటే ఆయనకు టికెట్ డబ్బులు గూడా వస్తుంది.
అంటే బయట ఓటీటీ మాదిరిగా కూడా మన దగ్గర ప్లాట్‌ఫార్మ్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ లైవ్ ఉంది. మూవీస్ అనే సెక్షన్‌లో మీ దగ్గర ఏమైనా షార్ట్ మూవీస్ లేకపోతే ఇంకోటి ఏమైనా ఉంటే మీరు ఇక్కడ రిలీజ్ అనేది చేసుకోవచ్చు. సో దాంతో పాటు ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ రివార్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ మనము వర్క్ చేసుకుంటా పోతే ఎంకరేజ్ చేయడానికి మనకు చిన్న చిన్న రివార్డ్స్ అన్నీ కూడా ఉంది. సో ఇక్కడ మీరు రివార్డ్ చూడండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం 20 మెంబర్ చేస్తామో రూ. 100 క్యాష్ రివార్డ్ వస్తుంది. 100 మెంబర్స్ టీమ్ అయితే రూ. 100 ప్లాన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి టైం లిమిట్ టార్గెట్ లేదు. ఓకే. 100 మెంబర్స్ టీమ్ అయితే రూ. 1000 నెక్ బ్యాండ్ వస్తుంది. అండ్ 1000 మెంబర్స్ టీమ్ అయితే 10,000 మొబైల్ ఫండ్ వస్తుంది. ఒక వ్యక్తి 10 మందిని చేయడం ఈజీగా కష్టమా ఫ్రెండ్స్ రూ. 100 ప్లాన్‌లో? నన్ను అడిగితే చాలా ఈజీ. ఆ 10 మెంబర్స్ 10 టైమ్స్ చేస్తే 100 అవుతారు. 100 మెంబర్స్ 10 టైమ్స్ చేస్తే 1000 అవుతారు. సో 1000 మెంబర్స్ పైన మీకు 5,000, 6,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ డైలీ సెల్ఫ్ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటుగా 10,000 మీకు మొబైల్ ఫండ్ కూడా వస్తుంది. ఓకే. సో మీరు 10,000లో మొబైల్ తీసుకుంటారా, ఇంకా అమౌంట్ యాడ్ చేసి తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో అలా మనం మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 35 లాక్స్ వరకు రివార్డ్స్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది. ఎవరైతే 10,000 అబోవ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఉంటారో, ఓకే, 10,000 లేదంటే 1,00,000 ప్యాకేజ్ వాళ్ళకి, సో వాళ్ళకు ఈ రివార్డ్ అనేది వస్తుంది. సో 5 మెంబర్స్ 10,000తో మనం 5 మెంబర్స్ చేయగానే రూ. 2,000 క్యాష్ ప్రైజ్. 30 మెంబర్స్ చేయగానే 3 నైట్స్ 4 డేస్ గోవా ట్రిప్ ఇస్తుంది. ఓకే. ఇది పర్మనెంట్, ఎటువంటి టైం లిమిట్ లేదు. రైట్. ఎప్పుడు అచీవ్‌మెంట్ అయితే అప్పుడు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 75 మెంబర్స్ టీమ్ అయితే 25,000 వరకు మొబైల్ ఫండ్. తర్వాత బ్యాంకాక్ ట్రిప్ 80,000 ఐఫోన్, 1.5 లాక్స్ బైక్ ఫండ్, 5 లాక్స్ ఓపెన్ ప్లాట్, 12 లాక్స్ కార్ ఫండ్. ఓపెన్ ప్లాట్ ఇస్తూ ఇల్లు కట్టుకోవడానికి 35 లాక్స్ హౌస్ ఫండ్, 50 లాక్స్ విల్లా. అంటే ఓవరాల్‌గా రూ. 1,00,00,000 బెనిఫిట్. అంటే ఎవరైతే డైరెక్ట్ జెన్ గ్రామర్ ప్యాకేజ్ వస్తారో వాళ్ళకు ఈ రివార్డ్‌తో పాటు బేసిక్ రివార్డ్ కూడా యాడ్ అవుతుంది. అంటే 2 బెనిఫిట్ అనేది వాళ్ళు పొందుతారు. ఎందుకు? హైయెస్ట్ ప్యాకేజ్‌లో ఉండదు కాబట్టి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ, ఇన్ని విధాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి మనది ప్యూర్లీ క్యాలిక్యులేటెడ్ ప్లాను. సో అందరికీ హెల్ప్ అవ్వాలి, అందరికీ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే చిన్న బేసిక్ టార్గెట్ కండిషన్స్ అనేది పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటంటే డైలీ పే అవుట్. ఏ రోజు ఆ రోజు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 100 కంటే ఎక్కువ మీ వ్యాలెట్లో ఉంటే విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. విత్డ్రాల్ పెట్టిన 24 to 48 అవర్స్లో మన బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ టైము 4 డైరెక్ట్ స్పాన్సర్ మ్యాండేటరీ. ఎందుకు? సో మనము వర్క్ చేసినా చేయకున్నా కంపెనీలో వచ్చే సేల్స్ కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి మరి వేరేల ఐడీలో మనకు సపోర్ట్ అయినట్టు మన వంతు మనము మినిమం 4 డైరెక్ట్ చేయమని చెప్తారు. రెండోది 8 లెవెల్స్ ప్లాన్ కాబట్టి ఫస్ట్ టైము 8 డైరెక్ట్ స్పాన్సర్ ఉండాలి. ఇప్పుడు మీరు 8 డైరెక్ట్ చేస్తున్నారు. అందులో 7 మెంబర్స్ పని చేయట్లేదు. ఒక్కరే పని చేస్తున్నారు. ఒక్కరు పని చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ ఫస్ట్ టైము 8 లెవెల్స్ నుంచి ఇన్కమ్ కావాలంటే 8 డైరెక్ట్ స్పాన్సర్ కావాలి. తర్వాత మనం విత్డ్రాల్ పెట్టినప్పుడు 10% సర్వీస్ ఛార్జెస్, 10% ఏమో మన యొక్క 56 సర్వీస్ వాడుకోవడానికి యూటిలిటీ బిల్ పేమెంట్స్‌కి వెళ్తుంది. సో అందరూ మన సర్వీస్ వాడుతూ ఉంటారు. సర్వీస్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. 8 లెవెల్స్ కమిషన్ వస్తుంది. ప్లస్ సాలరీ స్ట్రక్చర్‌కి లైఫ్ టైమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి ఎలిజిబిలిటీ అవుతుంది. అండ్ ప్యాకేజ్ ఇన్కమ్స్‌కి వస్తే మనం ఏదైతే ప్యాకేజ్ ఉన్నామో ఆ ప్యాకేజ్ లేదంటే దాని కింద ప్యాకేజ్ అయితేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ప్యాకేజ్ కంటే హైయర్ ప్యాకేజ్ ఇన్కమ్ అయితే రాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రూ. 100 ప్లాన్‌లో ఉన్నాను. రూ. 100 వాళ్ళు వస్తే నాకు ఇన్కమ్ వస్తుంది. ఫ్రీగా వచ్చే వాళ్ళపైన ఇన్కమ్ వస్తుంది. రూ. 1,000 ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే రాదు. అదే నేను 1,00,000 ప్యాకేజ్ తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. ఏ ప్యాకేజ్‌తోని వచ్చినా వస్తాయి. ఎందుకంటే దానికంటే హైయెస్ట్ లేదు కాబట్టి. కాబట్టి మినిమం 10,000 తీసుకున్నా మనకి కింద ఎవరు వచ్చినా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్. ఆటో పుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటేనేమో మాన్యువల్ అప్గ్రేడ్ చేయండి. లేదనుకుంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు ముందు బెనిఫిట్ తీసుకుంటారు. ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ వేరు, వర్కింగ్ బోనస్ ఇన్కమ్ వేరు, ఆటో పుల్ వేరు. ఓకే. సో ఇక్కడ పని చేస్తే వచ్చే ఇన్కమ్ వేరు, పని చేయకుండా వచ్చే ఇన్కమ్ వేరు. పని చేయకుండా వచ్చే ఇన్కమ్ ఏంటంటే కంపెనీ సేల్స్ని బట్టి ఉంటుంది. తొందర ఇన్కమ్ కావాలంటే పని చేసుకుంటూ వస్తుంది. లేదనుకుంటే ఒక రాయి వేసి వదిలేసినాము. ఓకే. సో ఆటోమేటిక్గా కంపెనీలో వచ్చే దానిపైన మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్లాన్ ప్లస్ రూ. 100 బేసిక్ ప్యాకేజ్ ఏదైతే ఉందో వాళ్ళది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మిగతా ప్యాకేజ్ అన్నీ కూడా ఏంటంటే ఇయర్లీ వన్స్ రెన్యువల్ ఉంటుంది. అంటే 1,000, 10,000, 1,00,000 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇవి ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. ఎందుకు? పెద్ద అమౌంట్ మనం ఇస్తున్నాం కాబట్టి. ఒకవేళ రెన్యువల్ చేయకపోతే పరిస్థితి ఏంటిది? వాళ్ళు బేసిక్ ప్యాకేజ్, సిటిజన్ ప్యాకేజ్ రూ. 100 ప్లాన్ కన్వర్ట్ అవుతారు తప్ప ఐడి అనేది పోదు. సో ఎట్లా చూసుకున్నా లాస్ అనేది లేదు. ఓకే. మళ్ళీ కమిషన్స్ అనేది మన కింద వాళ్ళు ఎప్పుడైతే రెన్యువల్ చేసుకుంటారో, అప్గ్రేడ్ చేసుకుంటారో అప్పుడు వాటిపైన మనకు కమిషన్స్ అనేది యాడ్ అవుతాయి. సో నన్ను అడిగితే ఇవి కండిషన్సే కాదు, అందరూ విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకెళ్ళడానికి కంపెనీ తీసుకున్నట్టు వచ్చినది ఒక చిన్న
హెల్ప్‌ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, టైమ్ పాస్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలము ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశము. సో, లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూడ్‌కి విషయానికొస్తే జైన్‌గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా యాప్. నాట్ ఓన్లీ అండ్ సోషల్ మీడియా యాప్, ఇదొక అప్‌కమింగ్‌లో ఏందంటే ఒక మినీ వరల్డ్‌గా మనకు మారబోతుంది. రైట్. సో, ఇక్కడ మనము రీల్స్ చూసినా, ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ చేసినా ఇన్‌కమ్ వస్తుంది. మనం ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో వాళ్ళు సంపాదించిన దానిపైన కూడా ఇన్‌కమ్ వస్తుంది. సో, వాళ్ళకు ప్లాన్ నచ్చి వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ వస్తుంది. అప్‌గ్రేడ్ అయిన వాళ్ళందరూ కూడా వర్కింగ్ బోనస్ ఇన్‌కమ్ అంటే ఆటో పుల్ ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. అక్కడ 13,00,000 బెనిఫిట్ పొందుతారు. ఒక 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే రాయల్టీ ఇన్‌కమ్ వస్తుంది. ఇంకా కొంచెం కష్టపడితే రివార్డ్స్ వస్తుంది. ఉన్న టీమ్‌కి రీచార్జ్ చేసుకోవడం నేర్పిస్తే వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళ పైన మనకు 8 లెవెల్స్ అంటే మన కింద 8 లెవెల్స్ వరకు టీమ్ ఇన్‌కమ్ వస్తుంది. సో, రీచార్జే కాకుండా అలా 56 సర్వీస్ వాడుకోవచ్చు. ఈ సర్వీస్ పైన జరిగే మొత్తం టర్నోవర్‌ల పైన మళ్ళీ మనకు ఫిక్స్‌డ్‌గా సాలరీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సాలరీ ఒకటే కాదు, అక్కడ రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్స్యూరెన్స్ అని, లోన్స్ అని, లేకపోతే మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, లగ్జరియస్ కార్స్, ఇవన్నీ బెనిఫిట్స్ అనేది వస్తుంది. అంటే సింపుల్‌గా వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఆడుతూ, పాడుతూ, టైమ్ పాస్ చేస్తూ సంపాదించుకోవచ్చు. రెఫరల్ చేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చేటువంటి ఏకైక కంపెనీ మన జెన్‌గ్రామ్ సంస్థ. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, ఇక్కడి వరకు మీకు ఎవరికేమైనా డౌట్స్ ఉన్నా, క్వెషన్స్